British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పేరు కింజరా ప్రభాకర్ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విశాఖపట్నం. పోలీసు యూనిఫామ్ వేయడం వెనక కారణం చెప్పండి. మా నాన్నగారు టీచర్గా చేసేవారు. మా ఫ్యామిలీ అంతా రాజకీయ నేపథ్యం. 89 వరకు నేను యాక్టివ్గా ఎర్రంనాయుడు గారు మేమంతా కలిసి పాలిటిక్స్లో తిరగడం జరిగింది. టీచర్ అవ్వక ముందు ఎర్రనాయుడు గారి ప్రయాణం చెప్పండి. ఎర్రంనాయుడు గారు మా చిన్నాన్న గారు 67లో ఎమ్మెల్యే అయ్యారు. ఆయనే మా ఫ్యామిలీలో ఫస్ట్ రాజకీయం. ఎర్రంనాయుడు గారు పైన ఎన్టీ రామారావు గారికి ఎవరో కొంత అభియోగాలు. మా కజిన్కి ఇచ్చారు సీటు. కజిన్కి సపోర్ట్ చేద్దామన్న ఆలోచనతోనే ఉంటే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. క్యాండిడేట్ని యాక్సెప్ట్ చేయకుండా ఎర్రంనాయుడు గారిని బరిలో మొత్తం కెరీర్లో తీసుకుంటే ఒక దగ్గర అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు. ఆ ఇష్యూ పొలిటికల్ కలర్ అనుకోండి. మీరు ఆఫీసర్గా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్గానే, కానీ ఏం చేయలేను అన్న ఒక బాధ ఏమైనా ఉందా మీకు ఆ రోజు? బాధ అంటే అన్యాయంగా అరెస్ట్ చేశారు అనే బాధ ఉండేది. ఫాల్స్ కేసుని ఇంప్లికేట్ చేశారు అనేది చూసి నేను కొంత స్టడీ చేసి అప్లై చేసేటప్పుడు అడ్వకేట్ గారు కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడు. అందులో కొంత తృప్తి నాకు. విశాఖపట్నం పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా? సెన్స్ అంటే మేము ఇప్పుడు 100 ప్లేసుల్లో సిగ్నల్స్ ఆ రోజుల్లో ఆన్ పేపర్ ఇప్పటికీ ఫైల్ ఉంటుంది. నేను ఉమ్మడి కుటుంబం ఉంటే బెనిఫిట్ ఏంటి, లేకపోతే బెనిఫిట్ ఏంటి, నష్టం? ఉమ్మడి కుటుంబం ఉంటేనే బెనిఫిట్ అండి. లేకపోతే పలకరించే వాళ్ళు, ఆదుకునే వాళ్ళు ఉండరు. ఉమ్మడి కుటుంబంలో లేనందువల్లనే నష్టాలు జరుగుతున్నాయి. వాళ్ళ డిసిప్లిన్ ఉండదు, విలువలు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పేరు కింజరా ప్రభాకర్ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విశాఖపట్నం. అన్నయ్య కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పేరు కింజరాపు ఎర్రనాయుడు గారు. తమ్ముడు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేస్తున్నారు. అన్నయ్య కొడుకు కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. అంత రాజకీయ కుటుంబం వచ్చిన ఆయన ఎక్కడ కూడా తన పదవిలో రాజకీయ రంగు పులుమోకుండా పనిచేశారు. కానీ వాళ్ళ బ్యాచ్మేట్స్ మాత్రం గాడ్ ఫాదర్గా ఉంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1991 బ్యాచ్కి ఆయన గాడ్ ఫాదర్. 1991 బ్యాచ్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ముందుంటారు. ఏవైనా అవసరం అనుకుంటే గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తారు. కానీ ఎక్కడ కూడా తన అన్న పేరు కానీ, తమ్ముడు పేరు కానీ, లేదా అన్న కొడుకు పేరు కానీ ఎక్కడ వాడుకోకుండా ఉన్నారు. బహుశా అందుకే కావాలని ఎక్కువ లాండ్ ఆర్డర్ చేయకుండా ఎక్కువ కాలం ట్రాఫిక్లో పనిచేస్తారు. ఇటీవల రిటైర్ అయిపోయిన ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు పోలీసులు 1991 ఉన్నప్పుడు పరిస్థితి ఎలాగుండేది, 2024లో రిటైర్ అయినప్పుడు పరిస్థితి ఎలా మారింది, పోలీస్కి ప్రజలకి మధ్యన గ్యాప్ తగ్గిందా పెరిగిందా, అంతేకాకుండా ఇటీవల రాబోయే కాలంలో వచ్చే ఛాలెంజ్ ఎలాగుంటాయి, ఆ ఛాలెంజ్ పోలీస్ ఎలా ఫేస్ చేయాలి విషయాన్ని సార్ అంటే తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే మురళి. కింజరాపు ప్రభాకర్ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విశాఖపట్నం. కింజరాపు గారు ఎర్రనాయుడు గారు అనగానే మా జిల్లా వాసులందరికీ ఒక గురువు. అంటే మా తనాల్లో మేము చూసినప్పుడు ఆయన ఒక లెజెండ్ మా అందరికీ. అంటే ఆయనలాగా అవ్వాలి, ఆయనలాగా చేయాలని చాలామంది ఆయన చూసాం. సరే, ఆయన అదృష్టం దురదృష్టం అనుకోవచ్చు. మనకి దురదృష్టం, ఆయనకి అదృష్టం తొందరగా వచ్చింది. సార్, మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత 1991లో అంటే మీ కుటుంబం అంతా రాజకీయ కుటుంబం, నిమ్మాడ ఆ ప్రాంతం అంతా కూడా, కానీ మీరు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? వేసుకున్న వెనక బై ఛాన్సా బై చాయిసా? వేసుకున్న తర్వాత పరిస్థితి ఎలాగుండేది? ఫస్ట్ మీ మీద జీకే వీధిలో ఒక ఫైరింగ్ నుంచి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నుంచి తప్పించుకోవడం, ఆ సంఘటనతో పాటు ఇటీవల సైబర్ క్రైమ్ పెరుగుతుంది. సైబర్ క్రైమ్కి ఎలా మనం ప్రివెన్షన్ తీసుకోవాలి? డిటెక్షన్ చేయాలా, ప్రివెన్షన్ చేయాలా, లేదు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కింజరా ప్రభాకర్ గారి కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ వేయడం వెనక కారణం చెప్పండి. యాక్చువల్గా నాకు మా నాన్నగారు టీచర్గా చేసేవారు. నేను టీచరు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ అవుదామని మనసులో నాకు ఉండేది కోరిక. అచ్చా, మీరు టీచర్ చేశారా? టీచర్గా నేను ఎంకామ్ బీఈడి చేశాను, బిఎల్ కూడా చేశాను. ఎంకామ్ బీఈడి బిఎల్ చేశాను. టీచర్గా మా నాన్నగారు లెగసీని ఎలాగా వెళ్దామని అనుకున్నాను. తర్వాత నాకు 2 ఇయర్స్ ఆనందపురంలో నేను టీచర్గా 2 ఇయర్స్ చేశాను. చేసిన తర్వాత పోలీస్ సెలక్షన్స్ వచ్చిన తర్వాత పోలీస్ ఆఫీసర్గా ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనం డిఎస్పీగా ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను. ఎందుకు పోలీస్ ఆఫీసర్గా వెళ్ళాలనుకుంటే, నేను యాక్చువల్గా మా ఫ్యామిలీ అంతా రాజకీయ నేపథ్యం. నేను 89 వరకు, అంటే నాకు 15 సంవత్సరాలు ఓటు హక్కు లేకపోయినా 15 ఇయర్స్ ఏజ్ నుంచి జనతా గవర్నమెంట్ దగ్గర నుంచి నేను ఈ క్యాన్వాసింగ్కి వెళ్ళటం. మా ఫ్యామిలీ అంతా గౌతు లచ్చన్న గారు ఫాలోవర్స్ అన్నమాట. మేము సరదాగా వాళ్ళతో పాటు కారులో వెళ్ళిపోవటం. అప్పటి నుంచి 89 వరకు నేను యాక్టివ్గా ఎర్రంనాయుడు గారు మేమంతా కలిసి పాలిటిక్స్లో తిరగడం జరిగింది. తర్వాత నేను టీచర్ అయిన తర్వాత పాలిటిక్స్కి. సార్, అంటే టీచర్ అవ్వక ముందు ఎర్రనాయుడు గారి ప్రయాణం చెప్పండి. ఎర్రంనాయుడు గారు లా చేశారు. లా చేసిన తర్వాత శ్రీకాకుళంలో ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ రామారావు గారికి తంగి సత్యనారాయణ గారు, కింజరా కృష్ణమూర్తి గారు, మా చిన్నాన్నగారు 67లో ఎమ్మెల్యే అయ్యారు. ఆయనే మా ఫ్యామిలీలో ఫస్ట్ రాజకీయం స్టార్టింగ్. 67లో గౌతు లచ్చన్న గారితో పాటు ఆచార్య రంగా గారు, గౌతు లచ్చన్న గారు వీళ్ళంతా పాలిటిక్స్ పోయి ఇండిపెండెంట్ సోషలిస్ట్ పార్టీలో ఉండేవారు. ఓకే. అప్పుడు మా చిన్నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు. తరువాతను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత శ్రీకాకుళంలో ఫస్ట్ చేరిన వాళ్ళు కింజరా కృష్ణమూర్తి గారు, తంగి సత్యనారాయణ గారు, మాజీ స్పీకర్ గారు. వాళ్ళు చేరిన తర్వాత శ్రీకాకుళం టూరు ఎన్టీ రామారావు గారు టూర్ చేశారు. టూర్లో వారితో పాటు ఎర్రంనాయుడు గారు అప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎర్రంనాయుడు గారు కూడా టూర్లో గౌతు లచ్చన్న గారు అబ్బాయి శివాజీ గారు వీళ్ళంతా ఫాలో అయ్యారు. అయితే మరి మా చిన్నాన్నగారికి సీటు ఇవ్వకుండా ఎన్టీ రామారావు గారు యూత్ని ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో అన్నయ్య గారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 83లో సీట్ ఇచ్చారు. అప్పుడు యాక్టివ్గా నేను కూడా చాలా యాక్టివ్గా, అప్పుడు అచ్చెన్నాయుడు చిన్న, వాడికి పాలిటిక్స్ తెలియదు. ఇంకో బ్రదర్ ప్రసాద్ ఊర్లో ఉండేవాడు. యాక్టివ్గా ఏదైనా ఓటర్ లిస్టులు అప్పుడు ఎలక్షన్ కమిషన్ అంతా శేషన్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ యాక్టివేట్ అయింది తప్ప అంతకుముందు ఓటర్ లిస్టులు అవ్వడమేమి, స్లిప్స్ అయితేనేమి అన్నున్నూ క్యాండిడేటే విలేజ్ల్లోకి వెళ్ళి ఇవ్వటం జరిగేది. యాక్టివ్గా అన్నీ చేసామన్నమాట. ఎర్రంనాయుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాతను జరుగుతుండగా ఎర్రంనాయుడు గారు పైన ఎన్టీ రామారావు గారికి ఎవరో కొంత అభియోగాలు, వీళ్ళంతా ఒక బ్యాచ్గా మీకు ఐడియా ఉందండి అది ఎవరో కూడా అని ఎన్టీ రామారావు ఒక రాంగ్ ఫీడింగ్ ఇచ్చారని ఆ రోజుల్లో అనుకోవటం. దాంతో ఎన్టీ రామారావు గారు చాలా మందికి సీట్లు ఇవ్వలేదు. శ్రీకాకుళంలో తలే భద్రయ్య, శివాజీ గారు ఎర్రంనాయుడు గారికి ఇవ్వలేదు. స్టేట్లో చాలా మంది, అప్పుడు స్పీకర్ నారాయణరావు గారు ఉండేవారు, నారాయణరావు గారు, కేఈ కృష్ణమూర్తి గారు, కోటగిరి విద్యాధరరావు గారు, వీళ్ళందరూ చాలా మందికి ఇవ్వలేదు సీట్లు. ఇవ్వనప్పుడు లాయల్గా పార్టీకి అనుకూలంగా మనం ఉండాలి, ఎగ్నిస్ట్గా ఉండకూడదని చెప్పేసి ఎర్రంనాయుడు గారు పోటీ చేయకుండా మా కజిన్కి ఇచ్చారు సీటు. కజిన్కి సపోర్ట్ చేద్దామని ఆలోచనతోనే ఉంటే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మా కజిన్ క్యాండిడేచర్ని కింజరాపు ప్రకాష్, అంటే మా పెదనాన్నగారు అబ్బాయి, ఆయన క్యాండిడేచర్ని యాక్సెప్ట్ చేయకుండా ఎర్రంనాయుడు గారిని బరిలో ఇండిపెండెంట్గా పెడితే ఇండిపెండెంట్గా నెగ్గటం జరిగింది. ఆ వేవ్లో కూడా ఎర్రనాయుడు గారు, శివాజీ గారు ఇద్దరికి ఒకటే గుర్తు, ఏనుగు గుర్తుతో సోంపేటలో కానీ ఇక్కడ మాకు హరిశ్చంద్ర ఇద్దరు పోటీ చేసి గెలిచారు. ఇద్దరు జంట ఎమ్మెల్యేలను ఒక పేరు తెచ్చుకున్నారు. ఇద్దరు ఒకటే విజిటింగ్ కార్డు, ఒకటే డ్రెస్ ప్యాటర్ను వేసుకొని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్ నెంబర్ 155లో ఉండేవారు. అలా చేస్తుండగా ఎన్టీ రామారావు గారు తెలుసుకున్నారు. తెలుసుకుని మళ్ళీ వీళ్ళని
కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు వచ్చింది. వరుసగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ ముఖ్యమంత్రులు చేశారు. ఆ టైంలో ఇది జరిగిందనమాట. తర్వాత ఎన్టీ రామారావు గారు అప్పుడు మిస్టేక్ జరిగింది, మీరు పార్టీలోనికి రండి అని మళ్ళీ ఆయన ఆహ్వానించడం, మళ్ళీ వీళ్ళు మదర్ అంటే పార్టీలోనికి వెళ్ళిపోవటం జరిగింది అప్పటికి ఎమ్మెల్యేగా. తరువాతను ఒకటి మా అన్నయ్య గారు దురదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు గారి దగ్గర ఎప్పుడు మంత్రివర్గంలో మంత్రిగా చేయలేకపోయారు. ఒక లాస్ట్ చీఫ్ విప్ మాత్రం చేయగలిగారు. శ్రీకాకుళం కూడా మంత్రి పదవి లేదు కదండి అప్పుడు. శ్రీకాకుళం కళా వెంకటరావు గారు చేశారు, మరి తమ్మినేని సీతారాం కేసు చేశారు, తంగి సత్యనారాయణ స్పీకర్ గా చేశారు. ఈవెన్ శివాజీ గారు కూడా ఏదో కరువు మంత్రిగా చేశారు. అప్పల సూర్యనారాయణ గారు కూడా కొద్ది రోజులు ఏదో చేశారు. విప్ లేదు, వీళ్ళంతా చేశారు. ప్రతిభా భారతి చేశారు. బ్రదర్ మాత్రం ఎక్కడ మంత్రివర్గంలో ఎందుకో మరి. ఒక ఎన్టీ రామారావు గారు చీఫ్ విప్ ఇచ్చారు లాస్ట్ దీంట్లో. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా పార్టీ వ్యవహారాలన్నీ మీకు తెలుసు కదా. దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారి వైపున ఆ రోజు ఎన్టీ రామారావు గారుని డిఫర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారితో అయింది. అంతకుముందు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎపిసోడ్లో కూడా మా బ్రదరు అన్నగారితో పాటే ఉండటం జరిగింది. ఎప్పుడు పార్టీకి మేము, మా కుటుంబము తెలుగుదేశం పార్టీకి లాయలు, అంతా మా బ్లడ్ అంతా తెలుగుదేశం. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బాగుండాలి, నాయకులు బాగుండాలి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. అందుకనే భాస్కర్ గారు ఎపిసోడ్ లో కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి తంగి సత్యనారాయణ ఒక్కరే వెళ్ళారు. మీరు అంత మిగతా ఉన్నారు. తంగి సత్యనారాయణ ఇంటి మీద అటాకులు చేయడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఇప్పుడు మాకు తెలుగుదేశంలో చేరిన తర్వాత మా ప్రాణం బ్లడ్ అంతా తెలుగుదేశం. మా ఫ్యామిలీ తర్వాత ప్రయాణం అంతా మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారితో, ఎన్టీ రామారావు గారితో డిఫర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా ఎందుకు వెళ్ళారండి? ఎంపీగా చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా ఆయన చూస్ చేశారు. మాకు బాగా గుర్తు. ఇలా నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా పోటీ చేయమంటున్నారని చెప్పేసి ఫోన్ చేస్తే, మరి మన ఎమ్మెల్యే నుంచి ఎంపీకి కొంచెం మనకి ఇబ్బంది అవుతుందేమో అంటే, లేదు మరి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమంటున్నారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశానని చెప్పేసి. కానీ అవతల వైపు బొడ్డపల్లి రాజగోపాలరావు ఉన్నారు కదండి అప్పుడు. ఉన్నాయి మరి బాబు గారు అదే చెప్తున్నారు, పార్టీ ఆదేశాలు కురువుద్దుడు కదా దాంట్లో. పార్టీ ఆదేశాలు ఎప్పుడు మేము కాదనే పరిస్థితి అన్నయ్య గారు కానీ ఎవరు కానీ మా కుటుంబంలో లేదు. పార్టీ ఏది ఆదేశిస్తే అదే అని పోటీ చేయడం, ధైర్యంగా వచ్చి పోటీ చేయడం. అదేవిధంగా అన్నగారు అబ్బాయి జయకృష్ణ గారు ఇక్కడ అన్న తెలుగుదేశం తరఫున పోటీ చేశారు. ఆ టైంలో మరి మనం అన్నయ్య గెలవటం, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం జనరల్గా ఫస్ట్ టైం ఎంపీస్కి క్యాబినెట్లో సైజ్ చేయరు. అప్పుడు ఎలియన్స్ వాజ్పేయి గారు గవర్నమెంట్లో ఎలియన్స్లో ఫస్ట్ టైము క్యాబినెట్లో సైజ్ చేసి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, చాలా పెద్ద మినిస్ట్రీ రూరల్ డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య గారికి అంత ఎలివేషన్ ఇచ్చారు. ఈరోజు ఫ్యామిలీ మేము రాజకీయంలో ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారు మా ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్, గౌరవం. ఓకే, అక్కడ పనిచేస్తున్న టైంలో శ్రీకాకుళం జిల్లా అంటే మిగతా దేశంతో పాటు శ్రీకాకుళం కూడా బాగా డెవలప్ చేసినట్టున్నారు. శ్రీకాకుళం ఉద్దానం ప్రాజెక్ట్ ఫస్ట్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉద్దానం ప్రాజెక్ట్ ఒకటి, వాళ్ళకి ఆ వాటర్ చాలా ఇబ్బంది ఉంటే పెద్ద ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చారు. అప్పుడు బాలయోగ్ గారు స్పీకర్. బాలయోగ్ గారు, నేను అప్పుడు వైజాగ్లో ఇన్స్పెక్టర్గా ఉన్నాను నేను. ఇప్పుడు బాలయోగ్ గారు నాకు ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్కి వెళ్ళినప్పుడు, మీ అన్న మాకు భగీరథుడయ్యా, కావాల్సినన్ని ఫండ్స్ వాటర్ గురించి, వాటర్ సోర్స్ గురించి ఇచ్చారు, మా జిల్లాకు మీ అన్నయ్య భగీరథుడు అని చెప్పేసి అంటుండేవాడు ఎప్పుడు. ఎవరు? బాలయోగ్ గారు. ఆయన కూడా ప్రమాదంలో చేరిపోయారు. సార్, మీ కుటుంబానికి పేరు వచ్చిందంటే కింజరాపు అంటే మీ అన్నయ్య గారు బట్టి. అంతవరకు మీ నాన్నగారు, మీ పెద్దనాన్నగారు ఉన్నా దేశవ్యాప్తంగా తెలిసిందంటే కింజరాపు ఎర్రనాయుడు గారు. అది నిజం, రైటే కదా సార్? అంత పేరు తెచ్చిన వ్యక్తి సడన్గా చనిపోవడం మీ కుటుంబానికి పెద్ద నష్టం జరిగినట్టు. అసలు ఆ రోజు మీరంతా ఎలా షాక్ అయ్యారు? షాక్ వేవ్లో ఉన్నాం. నేను అచ్చెన్నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారు, నేను హైదరాబాద్ ఇంటెలిజెన్స్లో నేను డిఎస్పీగా పనిచేస్తున్నాను. ఈ వార్త తెలిసిన తర్వాత మాకు ఇంకా చాలా షాక్లోకి వెళ్ళిపోయినాం. రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నాడు,
మేమందరం హైదరాబాద్ చేరి అక్కడ నుంచి ఊరు వచ్చాము. మాకు ఇంకా షాక్లో ఎర్రమనాయుడు గారు లేని లోటు అనేది అది పూడ్చలేనిది మా కుటుంబానికి, అది చాలా భారీ నష్టం. అయితే ఇప్పుడు మరి మా అబ్బాయి అన్నయ్య తాలూకా దీన్ని మరిపించి ఇంకా పార్లమెంట్లో చాలామంది చెప్తుంటారు, ఆఫీసర్స్ కానీ ఎవరు కానీ, పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు స్పీచ్ చూసిన తర్వాత నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, మీ అన్నయ్య గారి కంటే పేరు నిలబెడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ కాంప్లిమెంట్స్. చాలామంది అక్రాస్ ది కంట్రీ నా ఫ్రెండ్స్ కానీ మాతో పనిచేసే వాళ్ళు కానీ చాలామంది రామ్మోహన్ నాయుడిని కాంప్లిమెంట్ చేస్తూ స్పీచ్ బాగుంటుంది, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అసలు చేస్తుంటారు. సార్ ఎర్రనాయుడు గారిది లోటు లేకపోయినా కొడుకు కొంత చేస్తున్నారు. అదేవిధంగా ఎర్రనాయుడు గారు ఎంపీ అయిన తర్వాత తమ్ముడు అచ్చెన్నాయుడు రావడం, ఎమ్మెల్యే అవటం అనేది ఒక ఎత్తు. ఎందుకంటే ఫ్యామిలీ నుంచే ఎమ్మెల్యే అయ్యాడు. వాడు కూడా ప్రజలు నిత్యము నిరంతరము ప్రజల్లో, అచ్చెన్నాయుడు నిరంతరము ప్రజల్లో ఉండి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఈ రోజుకి మేము అక్కడ పాలిటిక్స్ చేస్తున్నామంటే మేము ప్రజల్లో చేసే సేవ, ప్రజలకు అందుబాటులో కుటుంబం అందరం ఉన్నాం. ఇంకో బ్రదర్ అయితేనేమి, ఇప్పుడు నేను రాజకీయంలో తిరిగేటప్పుడు సర్వీసు, పోలీసులోకి వచ్చిన తర్వాత కూడా నేను సర్వీస్ ఓరియంటెడ్గా ఉద్యోగం చేశాను. ఎవరు వచ్చినా వాళ్ళు ఏదైనా వాళ్ళ ప్రాబ్లం ఉంటే మనం చేయగలిగింది అయితే డెఫినెట్గా నేను దాన్ని అటెండ్ అవ్వటం, ఆ రకంగా మేము ఆ సర్వీసులో మేము నిలదొక్కుకోవడానికి కారణం. సార్ మీ దీనికి వద్దామండి, మీరు 91లో సెలెక్ట్ అయ్యారు పోలీస్గా. మీ అన్నయ్య గారు కానీ మీ నాన్నగారు వద్దన్నారా, గోహెడ్ అన్నారా? ఎక్కడికండి? పోలీస్ సర్వీస్కి. పోలీస్ సర్వీస్కి వద్దనలేదు, ఎవరు పోలీస్ సర్వీస్కి వద్దనలేదు. అంటే మీ కుటుంబం అంతా రాజకీయ కుటుంబం కదా, అంటే నేను చెప్పాను కదా యూనిఫారం ఇంట్రెస్ట్. ఒకనొకప్పుడు ఎర్రమనాయుడు గారు కూడా యూనిఫారం సర్వీస్కి వెళ్దామని ఒక ఆలోచన ఉండేదట, నాకు తెలియదు అది. తర్వాత తెలిసింది ఎర్రమనాయుడు గారు కూడా పోలీసు సర్వీస్కి వెళ్దామని ఒక ఆలోచన ఉండేదంట. ఓకే సార్, 91లో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ గూడెం కొత్తవేది. సివి నర్సయ్య గారు అప్పుడు ఎస్పీ, వైజాగ్ ఎస్పీ, ఆయన ఎన్టీ రామారావు గారికి సెక్యూరిటీ ఆఫీసర్ కూడా చేశారు. మేమంతా ఫ్రెష్ రిక్రూట్ సబ్ ఇన్స్పెక్టర్స్ అంతా రిపోర్ట్ చేశాము. చేసిన తర్వాతను అందరినీ ఏజెన్సీలో పోస్టింగ్ ఇద్దాం అనుకుంటున్నాము. గవర్నమెంట్ తెలుగుదేశం ఉంది, తెలుగుదేశంలో ఉంది. మరి నీకు ప్లెయిన్ ఏరియాలో పోస్టింగ్ ఇచ్చి మిగతా వాళ్ళకి వేరే దగ్గరికి ఇవ్వలేమంటే, సార్ జిల్లాలో ఏదైతే కఠినతరంగా ఉంటుందో ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్లో ఆ పోలీస్ స్టేషన్ నాకు ఇవ్వండి, ఆపర్చునిటీ ఇవ్వండి సార్, ఐ విల్ వర్క్ అని చెప్పేసి నేను ఎస్పీ గారికి వాలంటీర్గా చెప్పి, నేను జీకేవీది ఎలాగుంటుందో తెలియదు, బట్ అప్పటికి జీకేవీది ద టఫెస్ట్ పోలీస్ స్టేషన్ ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్తే, సార్ మీరు జీకేవీది వెళ్ళేసరికి మెయిన్ ఛాలెంజ్ అదే ఉందనుకోండి. నాకు తెలిసి వెళ్ళడానికి బస్సు ఉండదు, ఉండడానికి క్వార్టర్ ఉండదు, అసలు కూర్చోడానికి టేబుల్ కూడా ఉండదు. పోలీస్ స్టేషన్ అది, చుట్టువైపులా అన్నీ మొత్తం మీ జ్యూరిడిక్షన్ అంతా కూడా వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే అప్పర్ హ్యాండింగ్ చెప్పాలంటే. ఏరియా డామినేషన్ లేని ప్రాంతంలో మీరు ఎలా వర్క్ చేశారు, మీరు ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నుంచి కూడా తప్పించుకున్నారని తెలుస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది? యాక్చువల్గా నేను జీకేవీది వెళ్ళిన తర్వాతను అక్కడ బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉండేవారు. బాలరాజు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత గిరిజనుల్లో ఎవ్రీ ఇయర్ వాళ్ళ పండగ చేసుకుంటారు, విలేజ్లో ఫెస్టివల్ చేసుకుంటే ఒక ఇద్దరు గిరిజనులు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఈ బాగా రగ్గు అంటాము, బ్లాంకెట్స్, థిక్ బ్లాంకెట్స్ కప్పుకొని వచ్చి లోన ఒక కోడిని ఇన్సైడ్ పట్టుకొని వచ్చి ఆఫీసర్కి ఆఫర్ చేసి, అంటే మా ఊర్లో మేము పండగ చేసుకుంటున్నాము అని చెప్పేసి చేసి వాళ్ళు ఆ కోడిని ఇవ్వడానికి ఫస్ట్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తే నేను దాన్ని రిజెక్ట్ చేసి, ఏం జరుగుతుంది అనుకుంటే ఇలా ఉంటుంది సార్ ఇక్కడ పండగలు చేసుకుంటారంటే, నేను ప్రతి ఊర్లో వాళ్ళ సాంప్రదాయ ప్రకారము పండగలు చేసుకునే దానికి మా ఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళకి ఫ్రీగా పోలీస్ సైడ్ నుంచి మీకేమి మీకు రిస్ట్రిక్షన్స్ ఉండవు, మీరు మీ పండగలు చేసుకోండి అని చెప్పేసి ప్రతి విలేజ్లో పోలీసు వాళ్ళకి అభిమానులుగా తయారవడం చేశాము.
అదేవిధంగా కూంబింగ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు విలేజ్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు, డిఆర్డిఏ సమస్య ఉందా, లేకపోతే ఇంకొక సమస్య ఉందా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ నోట్ చేసుకొని వచ్చి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి లెటర్స్ అడ్రస్ చేసి విలేజ్లో ఈ ప్రాబ్లం ఉంది అని మా ఎస్పీ గారి ద్వారా డిపార్ట్మెంట్స్కి లెటర్స్ అడ్రస్ చేయటం. అదేవిధంగా మెడిసిన్స్, ఆ రోజుల్లో ఆ మెడిసిన్స్ తీసుకొని వెళ్ళి ఒక చార్ట్ రాసుకునేవాళ్ళం. జ్వరంకి ఈ ట్యాబ్లెట్, దగ్గు ఈ టానిక్. ఆ విలేజ్లో ఎవరైనా సిక్ పర్సన్ ఉంటే ఈ మెడిసిన్స్ వాళ్ళకి ఇవ్వటం. మా ఎస్పీ గారి ఆఫీస్ ముందు కూడా ఎక్స్పైర్ అవ్వని మెడిసిన్స్ ఎవరైనా ఎక్స్పైర్ అయిపోయే ముందు ఆ బాక్స్ ఒకటి పెట్టించాము అక్కడ రూరల్ ఎస్పీ గారి ఆఫీస్లో. చాలామంది ఆ మెడిసిన్స్ తీసుకొచ్చే బాక్స్లో వేస్తే అవన్నీ ఎక్స్పైరీ టైం ఉన్న మెడిసిన్స్ అన్నీ తీసుకొని మేము దాన్ని గిరిజనులకు ఇవ్వటం. దానిలో గిరిజనులతో మేము మంచి ర్యాపోర్టు డెవలప్ చేసుకున్నాం. మాకు ఎక్కడ గిరిజనుల నుంచి ఎగ్నిస్ట్ ఉండేది కాదు. అయితే ఒక సందర్భంలో ఎర్ర చెరువులు, గూడెం కొత్త వీధిలో ఎర్ర చెరువుల్లో మేము రొటీన్ కూంబింగ్ ఆపరేషను చేస్తుండగా మా పైన ఈవినింగ్ కరెక్ట్గా 5:30 PM మాతో ఫైర్ మా పైన ఓపెన్ యాంబుష్లోకి వెళ్ళారు. అలా అంటే పోలీస్ పార్టీ వస్తుందని చెప్పేసి యాంబుష్లోకి వెళ్తే రాంబాబు అనే కానిస్టేబుల్ ఒక ఆయనకి చెవి పక్క నుంచి వెళ్ళి చెవి వినికిడిపోయింది. మేమందరం లక్కీగా ఒక 20-25 మినిట్స్ బోత్ సైడ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. జరిగిన తర్వాత మాలో 2 కానిస్టేబుల్స్ మా గ్రూపులో కనపడలేదు. తర్వాత మేము చూసుకుంటే వీళ్ళు మా దగ్గర నుంచి బ్యాక్కి వెళ్ళిపోయి కింద విలేజ్లోకి దొరికారు. తర్వాత అంటే మాకు వీళ్ళిద్దరూ చనిపోయినారేమో అనుకున్నాం మేము. ఓకే, అదొక ఎక్స్పీరియన్స్. అంటే మేము ఒక గంట సేపు మేము ఏదైతే పొజిషన్లో ఉన్నామో ఫైర్ ఆగిన తర్వాత గంట సేపు ఆ పొజిషన్లోనే ఉండి ఫైర్ ఆగిన తర్వాతను నక్సలైట్స్ విత్డ్రా అయ్యారా లేదా అని చూసుకొని అప్పుడు మేము చూసుకుంటే కిట్ బ్యాగ్స్ అన్నీ వదిలేసి నక్సల్స్ వెనక్కి విత్డ్రా అయిపోయినారు. సార్, గూడెం కొత్త వీధి కింద అన్నవరం ముందు మొంప ఈ ప్రాంతం అంతా కూడా బాగా దళాలు యాక్టివ్ ఉంటుంది. అప్పుడు మీకు రఘువీర్ అనుకున్న ఒక అంటే దళాలు అప్పుడు మాకు తాండవ దళం, నాగులకొండ దళం, ఎల్లవరం దళం ఇవి యాక్టివ్గా ఉండేవి. కోరుకొండ దళం, ఈ దళాలు మాకు యాక్టివ్గా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక దళం. జీకేవి ఇదంతా ఎక్కువగా టచ్ చేసేది అప్పుడు తాండవ దళం, కోరుకొండ దళం, ఎల్లవరం దళం, ఈ 3 దళాలు ఎక్కువ రోజుల్లో టచ్ చేసాయి. వాళ్ళు కూడా విలేజెస్ విజిట్ చేసేవారు. అయితే ఎవరికి తప్పుడు కేసులు ఎప్పుడు మేము పెట్టలేదు. అంటే నేను వాళ్ళు నక్సల్స్ చాలామంది భోజనాలు పెట్టడం, తర్వాత వేరే ప్రొవిజన్స్ ఇవ్వటం ఇటువంటివన్నీ చేసేవారు. రియల్గా ఎవరైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అని కొత్త యాక్ట్ ఒకటి పెట్టారు. అంటే నక్సల్స్కి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళు అది నేరం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఒక యాక్ట్ చేశారు. ఆ యాక్ట్ ప్రకారము పాత రోజుల్లో పోలీస్ ఆఫీసర్స్ ఏం చేసేవారంటే విలేజ్లో అందరినీ తీసుకొచ్చి కేసులు పెట్టేసి పంపించేవాళ్ళు. మేము రియల్గా ఆ విలేజ్లో ఒకరిద్దరు ఎవరైతే నిజంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళపైన కేసులు పెట్టి రిమైనింగ్ వాళ్ళందరినూ మేము చేయనందువల్ల వాళ్ళందరూ మా అభిమానుల కింద మారిపోయారు. ఆ రకంగా ఏజెన్సీలో ఇప్పుడు కూడా జీకే వీధిలో చాలా మంది ఫోన్లు చేస్తుంటారు ఎలాగున్నారు. జీకేవి తర్వాత నేను అనకాపల్లి టౌన్ అండి. జీకేవి ఎంతకాలం పనిచేశారు? జీకేవి 3 years చేశాను. 3 years చేశాను. నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2 ఎస్పీలు 3 ఎస్పీలు దగ్గర చేశాను. నర్సయ్య గారు, సంతోష్ కృష్ణప్రసాద్ గారు, సంతోష్ మెహ్రా గారు. సంతోష్ మెహ్రా గారు వచ్చిన తర్వాతను నన్ను అనకాపల్లి టౌన్కి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. సార్, జీకే వీధిలో ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అటువైపు ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పుడు మా ఫైరింగ్లో నష్టం లేదు. మా ఫైరింగ్లో క్యాజువాలిటీస్ ఎప్పుడు జరగలేదు. మా కానిస్టేబుల్ ఒకరికి మాత్రం ఒక చెవి చెప్పారు కదా, రాంబాబు అనే అబ్బాయికి చెవి పోయింది. తర్వాతను ఎప్పుడు వాళ్ళు కూడా ఎక్స్ట్రీమిస్ట్ కూడా గిరిజనుల పట్ల కొంచెం అభ్యంతరకరంగా ఉంటేనే టార్గెట్స్ చేసేవారు తప్ప గిరిజనుల్ని ప్రేమతో చూసుకుని అది అనుకునేవాళ్ళు అప్పుడు. అంటే వాళ్ళు టార్గెట్ ఎందుకు అవుతారని అంటే గిరిజనుల్ని హెరాస్ చేయటం. పాత రోజుల్లో కొంతమంది ఆఫీసర్స్ గిరిజనులు పాకలు కాల్చేయటం, హౌసులు కాల్చేయటం, రకరకాల ఇబ్బందులు పెట్టిన ఆఫీసర్స్ ఇబ్బంది పడ్డారు. లైక్ పోతారెడ్డి గురించి చెప్పుకునేవాళ్ళు. తర్వాత చాలా కాలం తర్వాత
మనకి పోతారెడ్డి గారిని ఇక్కడ వైజాగ్ సిటీలో చంపేశారు. అవును సార్. జీకే వీధి అనకాపల్లి టౌన్. అనకాపల్లి టౌన్. టౌన్లో ఏముంది సార్ ఛాలెంజ్ మీకు? అనకాపల్లి టౌన్లో నాకు ఛాలెంజ్ ఏంటంటే కొనతాల రామకృష్ణ గారు ఎంపీ గారు, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్, దాడి వీరభద్రరావు గారు టీడీపీ రాష్ట్ర మంత్రి గారు, వారికి మధ్యలో నేను సంధానకర్తగా ఎర్రన్నెడ్డి గారు తమ్ముడు నేను ఎప్పుడు పార్టీ ఇది లేకుండా ఇద్దరినే కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ చేయటం అనేది పెద్ద ఛాలెంజ్ నాకు అక్కడ. ఆ రకంగా కొనతాల రామకృష్ణ గారు ఈ రోజు కూడాను, కొనతాల రామకృష్ణ గారు కానీ దాడి వీరభద్రరావు గారు కానీ ఎవరు ఎక్కడ చేసినా నేను ఆ పార్టీ, ఈవెన్ జీకే వీధిలో చేసినప్పుడు బాలరాజు గారు కూడా చాలా సందర్భాల్లో అంటే ఉద్యోగపరంగా చాలా డిఫర్ అయ్యే వాళ్ళని తప్ప బాలరాజు గారు ఎప్పుడు మాకు ఇంటికి వచ్చి, నాకు జ్వరం వచ్చిందంటే ఇంటికి వచ్చి పలకరించేవాళ్ళు. నేను కూడా ఇంటికి వెళ్ళేవాడిని బాలరాజు గారు కాంగ్రెస్ అయినప్పటికీ. అలాగే అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారు దాడి వీరభద్ర మధ్యలో ఎక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా నేను ఉద్యోగం చేసి వచ్చాను. అది నాకు ఎంతకాలం సార్ అనకాపల్లి? ఓన్లీ 1.5 years. తర్వాత నా కిడ్నీ స్టోన్స్ ఏజెన్సీలో చేసినందువల్ల కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయినాయి. అది సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి సెలవు పెట్టి నిమ్స్ హాస్పిటల్లో, బై ద టైం మా అన్నయ్య గారు చీఫ్ విప్, అన్నయ్య గారు చీఫ్ విప్ అనమాట, ఆ క్వార్టర్స్లో ఉండి నిమ్స్లో కిడ్నీ ఓపెన్ సర్జరీ చేశారు, స్టోన్స్ రిమూవ్ చేశారు. ఓకే. అందుకని సెలవు పెట్టిన తర్వాత వచ్చి మళ్ళీ ఎస్బీలో వైజాగ్ సిటీ రూరల్ ఎస్బీలో ఎక్స్ట్రీమిస్ట్ వింగ్ ఎస్ఐగా పనిచేశాను. ఓకే సార్. అనకాపల్లిలో చేస్తున్నప్పుడు కొనతాల రామకృష్ణ గారు కానీ దాడి వీరభద్ర గారు ఇవంతా మంచి పొలిటీషియన్స్ అన్నప్పుడు, మీ శ్రీకాకుళం పక్కన పెడతాం, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. అంత మంచి పేరున్న పొలిటీషియన్స్ తర్వాత ఎందుకండి అంత రకాలుగా మారిపోవచ్చు? అంటే మరి దానిని వాళ్ళ కొనతాల రామకృష్ణ గారు వెరీ నైస్ జెంటిల్మెన్, దాడి వీరభద్రరావు గారు కూడా వెరీ నైస్ జెంటిల్మెన్. కొన్ని సందర్భాల్లో వాళ్ళు కొంచెం రాంగ్ స్టెప్స్ వేశారు. కొనతాల రామకృష్ణ గారు అయితేనేమి దాడి వీర పొలిటికల్గా ఒక్కొక్కసారి ఏంటంటే తీసుకున్న నిర్ణయాలు అది సూసైడల్ నిర్ణయాలు అవుతాయి అవి. కేవలం అనకాపల్లికి కాకపోయినా ఆంధ్రప్రదేశ్ మొత్తం వాళ్ళిద్దరిని చూసేది. ఇప్పుడు మీ అన్నయ్య గారికి అయితే దేశం వాళ్ళకి చూసిందో, కొనతాల రామకృష్ణ గారికి దాడి వీరభద్రరావు గారు అంటే మంచి పేరు ఉండేది ఒకప్పుడు. కానీ క్రమేపీ వాళ్ళు అంటే ఆ నిర్ణయాలు ఆ పార్టీ మారటం, అటువంటి నిర్ణయాలు తీసుకున్నందువలన కొంత కెరియర్ వాళ్ళకి అయింది. మళ్ళీ ఇప్పుడు రామకృష్ణ గారు రైట్ టైంలో జనసేనలో చేరారు, ఎమ్మెల్యేగా అయ్యారు. దాడి వీరభద్రరావు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకున్న అబ్బాయి రత్నాకర్ కానీ వాళ్ళ పిల్లలు ముగ్గురు నాకు తెలుసు, జయవీరు, రత్నాకరు, ఇంకొక అబ్బాయి ఉన్నారు. ఓకే సరే, ఆయన గురించి కాకుండా మనం వద్దామండి. ఎస్బీలో చేశారు. ఎస్బీలో చేస్తున్న టైంలో 3 సంవత్సరాలు చేశారు కదా ఎస్టిమేషన్ వర్క్లో. మీకు ఇన్పుట్స్ ఎలాగొచ్చేవండి? అంటే ఇన్ఫర్మేట్స్ ఎక్కువ ఉండేవారా, లేదు పబ్లిక్ వాళ్ళనే మీరు మార్చుకొని కోవర్ట్లో పెట్టి చేశారు? కోవర్టు ఎప్పుడు లేదండి. మేమేంటంటే ఎక్కువగా గిరిజన ఏరియాలో రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్ మా దగ్గర ఉండేవారు. వారి ద్వారా వాళ్ళకి రిలేషన్స్, ఆ సర్కిల్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళ ద్వారా ఏరియాలో పెనిట్రేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంత తీసుకునేవారు. సార్ 3 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఆపరేషన్ ఆగింది వాళ్ళ వైపు నుంచి. అంటే మేము ఆ ఇన్ఫర్మేషన్తో ఎక్కువగా డంప్స్ రికవరీ చేసాము, వెపన్స్, తర్వాత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, చాలా ప్లేసుల్లో మైన్స్, ఆ ఇన్ఫర్మేషన్తో బాగా తీయగలిగాము. అవి తీయకపోతే ఎక్కడో ఒక దగ్గర క్యాజువాలిటీస్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరగలేదు? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరిగాయి, చాలా దగ్గర జరిగాయి, 1 కాదు 4-5 దగ్గర జరిగాయి. కోరుకొండ దగ్గర జరిగింది, తరువాతను చింతపల్లి దగ్గర జరిగింది. 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరిగాయి. ఎక్కడ ఎన్కౌంటర్ జరగలేదు నా టైంలో, ముందు జరిగాయి. కానీ వాళ్ళ వైపు ఎక్కువ అప్పర్ హ్యాండ్ ఉండేది కదండి అప్పుడు? ఉండేదండి. రైతు మన గిరిజనుల్ని ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని ప్రతి సంవత్సరం ఒకరిద్దరిని వాళ్ళు డబ్బులు ఫండ్స్ రాబెట్టుకోవడానికి, ఒక థ్రెట్ క్రియేట్ చేయడానికి ఎవరైతే వాళ్ళ మాట వినలేదో వాళ్ళని ఎలిమినేట్ చేయటం, తద్వారా మెసేజ్ ఒకటి ఇచ్చి వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసుకోవటం అది జరుగుతుండేవి చూసుకొని. ఇప్పుడైతే అవి కొంచెం తగ్గాయి బాగా. చూసుకొని సార్ ఎస్బీ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? ఎస్బీ తర్వాత నేను సిటీకి వచ్చాను 97లో.
మీనా గారు కమిషనర్ గారు అప్పుడు, ఆర్పీబీనా. ఆర్పి మీనా గారు. ఆర్పి మీనా గారి రిపోర్ట్ అయిన తర్వాత నా గురించి ఆయన తెలుసుకున్న తర్వాత స్లమ్ పోలీస్ స్టేషన్ కంచరపాలెం, అక్కడ పేద ప్రజలు ఉంటారు, మీ గురించి విన్నాను, మీకు అక్కడ పోస్ట్ చేస్తాను, చేయండి అని చెప్పేసి ఆయన ఆ వర్డింగ్ అన్నారు. చేసి నేను కంచరపాలెం వచ్చాను. కంచరపాలెంలో 4.5 years SHOగా చేశాను. చేసి కంచరపాలెం అనగానే మనకి రైల్వే ట్రాక్, గంజాం చేసిన వాళ్ళు అంత రౌడీ, అంతా అప్పటికి స్లమ్ ఆల్మోస్ట్ ఆల్ రౌడీస్ చాలా మంది ఉండేవారు. బర్మా క్యాంపు ఇవన్నీ ఉన్ను. బట్ ఎప్పుడు ఛాలెంజ్ రాలేదు. అంటే నేను వచ్చిన తర్వాతను యాక్టివ్ రౌడీస్ని ఐడెంటిఫై చేశాను. రౌడీ చాలా మంది ఇప్పటికి కూడా ఓ పోలీస్ స్టేషన్లో 40 మంది రౌడీలు ఉన్నారంటే అందరూ యాక్టివ్గా ఉండరు. 2-3 పోలీస్ స్టేషన్లో యాక్టివ్గా ఉంటారు. అలాగా నేను కొంతమంది రౌడీ షీటర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద పీడీ యాక్ట్, ఫస్ట్ టైం పీడీ యాక్ట్, 6 పైన పీడీ యాక్ట్ పెట్టడం, వారిని రిమాండ్ చేయటం, దాంతో రౌడీ యాక్టివిటీస్ని కంట్రోల్ చేశాము. అదేవిధంగా అన్వాంటెడ్ పర్సన్స్ మీద రౌడీ షీట్ని కూడా క్లోజ్ చేయించాను సిపి గారితో చెప్పి. అది ఒకటి మాకు చాలా పేరు వచ్చింది. కానీ ఆర్పి మీనా గారు ఇప్పుడు ఎవరినో కొట్టమని చెప్తాడు తప్ప స్మూత్గా పోరు ఆయన. అంటే స్మూత్గా పోరంటే నా మీద ఆయనకు అంత నమ్మకం ఉండేదన్నమాట. నేను ఏది చెప్పినా ఆయన కాదనేవారు కాదు. రెండవది ఏంటంటే నేను ఎక్కువగా ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ చేయడానికి ప్రిఫర్ చేసేవాడిని కాదు. ఏదో హీనస్ అఫెన్స్ అయితే తప్ప అదర్వైజ్ నేను ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళేవాడిని కాదు. 2 పార్టీలను పిలిచి, పెద్దలను పిలిచి కాంప్రమైజ్ చేసి పంపించేవాడిని. దానివల్ల నాకు ఏరియాలో మంచి పేరు, అందరి దగ్గర గుడ్ విల్ వచ్చింది. ఎందుకంటే పెద్దలను కూడా ఇన్వాల్వ్ చేసి పార్టీని, ఈవెన్ ప్రెస్ మీడియాలో ఇది రాజీల్ పోలీస్ స్టేషన్ అని రాశారు. రాజీల్ పోలీస్ స్టేషన్ రాస్తే అందరినీ పిలిచాను ఒకరోజు. రాజీల్ పోలీస్ స్టేషన్, పోలీస్ ఆఫీసర్ ఈజ్ ద ఫస్ట్ జడ్జ్. నేను వాళ్ళు రాజీ అవుతామంటే నేను డెఫినెట్గా నేను రాజీ చేస్తాను. మరి మీరు ఎగ్నిస్ట్గా రాస్తున్నారు, ఈ కోర్టుకు వెళ్ళి చేసేది ఏముండదు, మళ్ళీ కక్షలు పెంచడం తప్ప కానీ అని చెప్పేసి నేను 80% కేసులు నేను పెద్దల్ని పెట్టి పార్టీల మధ్యలో పెట్టి కాంప్రమైజ్ చేసేవాడు. నేను కాంట్బట్ అయితే ఎఫ్ఐఆర్ పెట్టి కోర్టుకు పంపించడం తప్ప నేను ఆ రకమైన థింకింగ్ నాకు. కానీ మీరు ఎక్కువ రోడ్ల మీద వాయించేవారట కదా. అది ఇప్పుడు ఐడెంటిఫైడ్ బ్యాడ్ ఫెలోస్ని పోలీస్ స్టేషన్ బయట తీసుకొచ్చి ఆ రోజుల్లో అందరూ చూడాలి బ్యాడ్ ఫెలోస్కి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏరియాలో చాలామంది బ్యాడ్ ఫెలోస్ మీద కంప్లైంట్ చేయడానికి కానీ దానికి ముందుకు రాలేరు. పోలీస్ ఆఫీసర్ అటువంటి పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వారిపైన ఉక్కుపాదం మోపి లేదా వారిని కొంచెం చేస్తే చాలా ఆనందపడతారు. వాడు కూడా ఏరియాలో చూసారు, వాడు పిన్ డౌన్ చేయటం అనమాట. నేను ఆ రకంగా చేసేవాడిని అనమాట. ఎక్కువగా ఏరియాలో పలానా వాడి వల్ల భయం ఉందంటే వాడిని తీసుకురావటం, ప్రజలు ఎదురుగానే వాడిని పిన్ డౌన్ చేయటం చేసినందువలన కంచరపాలెంలో అంటే అప్పుడు ప్రజలు కూడా హర్షించేవారు. ఇప్పుడైతే ఎవరిని కొట్టలేం కదా. ఆ రోజుల్లో మరి పోలీస్ స్టేషన్ బయట జనాలు చూడాలి బ్యాడ్ ఫోలేని పోలీసు అసాల్ట్ చేశారని తెలియాలనే ఉద్దేశంతో బయటకు తీసుకొచ్చి చేసేవాళ్ళం. ఇప్పుడు ఇట్ నాట్ పాసిబుల్. సార్ అప్పట్లో మీరు ఆ పనిష్మెంట్తో పాటు ఎక్కువగా సోషల్ పనిష్మెంట్ ఇచ్చేవారట మీరు కంచరపాలెంలో రౌడీలకి. అంటే రోడ్డు ఉడిపించడం, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని మెడలో బోర్డు వేయడం, అది కరెక్ట్ కాదండి. అది ఎప్పుడు నాకు తెలిసినంత వరకు నేను రోడ్డు బట్టలు లేకుండా కొట్టడం అయితే నేను కొట్టేవాడిని, కానీ ఆ రకమైన మీ స్టేషన్లో మీ లిమిట్స్లో ఎవరైనా రౌడీ కానీ ఎక్కువ జుత్తు ఉన్నా సార్ ఒప్పుకునేవారు కాదట కదా. అంటే కొంచెం నేను వాళ్ళకి చెప్పేవారు, ఏంట్రా అది మీ బిహేవియర్ అని. ఎందుకంటే ఒకరోజు కోర్టులో ఒక మర్డర్ కేసులో ట్రయల్కి వెళ్ళాను. ట్రయల్ అబ్జర్వ్ చేయడానికి వెళ్తే అందులో 7 ముద్దాయిలు మన సినిమాలో చూసినట్టు వాళ్ళు బిహేవియర్ అంటే డ్రెస్ ప్యాటర్న్ కానీ హెయిర్ స్టైల్ కానీ చూస్తే నాకు కొంచెం బాధ అనిపించింది. కోర్టు మీద కూడా వీళ్ళకి గౌరవం లేదు, ట్రయల్లో కూడా ఇలాగొచ్చారని చెప్పేసి ఆ తర్వాత అందరినీ పిలిచి వార్న్ చేయటం జరిగింది. అందరూ అని ఆ రకమైన వాళ్ళు నెక్స్ట్ కనబడేటప్పుడు కొంచెం నీట్గా, ఇది 1 టౌన్లో చేశాను అప్పుడు కూడా ఆ రకంగా పిలిచి చెప్పేవాడిని, నీట్గా చేసుకోకపోతే మీ మీద బ్యాడ్ వ్యవహారం వస్తుంది, మీరు దృష్టిలో పడిపోతారు పోలీస్ దృష్టిలో
అని చెప్పడం అది ఉండేది. సార్ కంచరపాలెం తర్వాత అండి వన్ టౌన్కి వెళ్ళాను. వన్ టౌన్ వన్ టౌన్ కూడా ఆల్మోస్ట్ అది కూడా స్లమ్ పోలీస్ స్టేషన్, రైల్వే ఇది, జాలర్ వీధి, అక్కడ కూడా 1 year చేశాను. అందరితో అంటే పబ్లిక్లో పెనిట్రేట్ అయ్యేవాళ్ళం. అందుకని ఎక్కడ కూడా ఉండేటంటే పబ్లిక్ తగు వచ్చిందంటే పార్టీ వాళ్ళ పెద్దలను పిలవటం, కాంప్రమైజ్ చేయటం చేసినందువల్ల నాకు చాలా సాటిస్ఫాక్షన్. అంటే కేసులు పెట్టి ఏదో అరెస్ట్ చేసేసాను కాకుండా ఇద్దరిని కాంప్రమైజ్ చేసి పంపిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. అది నేను పోలీసులో మొత్తం నా ఎంటైర్ కెరియర్లో కాంప్రమైజ్ అయ్యి వెళ్తేనే నేను ఎక్కువ సాటిస్ఫై అయ్యేవాడిని. అది కరెక్ట్. అది కూడా కక్షలు పెంచుకోవడం తప్ప ఏముండదు. కోర్టుకు వెళ్తే పనిష్మెంట్. ఇప్పుడు కూడా ఇప్పుడు లోక్ అదాలత్ అంటున్నారు, కోర్టే కాంప్రమైజ్ చేయమంటుంది. అది ఫస్ట్ పోలీస్ ఆఫీసరే ఈ రికార్డ్ డెవలప్ చేసుకోవటం, లేకపోతే వాళ్ళని రిమాండ్ చేయటం, లేకపోతే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టించడం కాకుండా మనమే రాజీ చేసాం అనుకోండి ఇనీషియల్ స్టేజ్లో హ్యాపీగా ఉంటారు. అంటే అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు కొంచెం కష్టం. ఆఫీసర్స్ కూడా ఆ రోజుల్లో నాకు మీనా గారు కానీ, తరువాతను దుర్గాప్రసాద్, కోడే దుర్గాప్రసాద్ గారు కానీ, ఏకే ఖాన్ గారు కానీ నాకు సపోర్ట్ చేశారు. నా మెంటాలిటీకి వాళ్ళు ఎవరైనా కొంచెం ఇలా జరిగిందని అంటే ఫోన్ చేసి అడిగేవారు తప్ప ఎప్పుడు చెప్పలేదు. తర్వాత నేను నా సర్వీసులో కూడా సబార్డినేట్స్ ఎవరికి నేను ఒక మెమో ఇవ్వలేదు, ఒక పనిష్మెంట్ గురించి ప్రపోజ్ చేయలేదు. నేను కూడా ఒక మెమో కానీ ఒక పనిష్మెంట్ కానీ తీసుకోలేదు. ఎప్పుడు అవసరమైతే కొంచెం కేకలు వేయటం, కొంచెం కమెంట్ చేయడం తప్ప కానీ ఆన్ పేపరు నేను తీసుకోలేదు పనిష్మెంట్. నేను ఎవరికి రిటైర్ అయినంత వరకు అది ఒక హ్యాపీ నాకు. నా వలన ఎవరు నేనేదో ఛార్జ్ మెమోలు ఇవ్వటం అది లేదు. అంటే ఏసీఆర్ ఖరాబ్ చేయలేదు ఎవరికి నేను. సార్ 1 టౌన్ తర్వాత ఎక్కడికి వచ్చారు? 1 టౌన్ తర్వాత ప్రమోషన్ వచ్చిందండి. ఇన్స్పెక్టర్ ప్రమోషన్ 2021లో వచ్చింది ప్రమోషన్ ఇన్స్పెక్టర్గా. వచ్చిన తర్వాతను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేశాను. వైజాగ్లో 5 years చేశాను సిఐగా. విజిలెన్స్లో ఎన్ఫోర్స్మెంట్ 2021లో వచ్చింది కాదనుకుంటాను. 2001లో వచ్చి ఉంటుంది. 2002లో వచ్చింది. 2002లో వచ్చింది. 2011లో డిఎస్పీ అయ్యాను. విజిలెన్స్ ఇన్స్పెక్టర్కి ఎక్కడ విజిలెన్స్ ఓన్లీ వైజాగ్లోనే ఇన్స్పెక్టర్ చేశాను. సార్ మీకు ఎంత పవర్ ఉంది కదా మీ అన్నయ్యలు మినిస్టర్స్, మరి మీరు లా అండ్ ఆర్డర్ ఎందుకు తీసుకోలేదు? అంటే లా అండ్ ఆర్డర్ సిఐ వరకు చేశాను. ఎక్కడ చేశారు? సిఐ వరకు మరి కంచరపాలెం పోలీస్ స్టేషన్లో మళ్ళీ అగైన్ 2.5 years లా అండ్ ఆర్డర్ ఎస్హెచ్ఓ చేశాను. ఓకే, అది ఒక్కటే. సాంబశివరావు గారు, రవిప్రకాష్ గారు ఇక్కడ సిఐగా ఉండేవారు. డీసీపీ ఉంటుంది సిఐ. ఇప్పుడు మొన్న భీమవరం ఎస్పీఐ రిటైర్ అయ్యాడు కదా. ఓకే, రవిప్రకాష్ గారు. ఆయన బై దట్ టైం సిఐ లా అండ్ ఆర్డర్ కంచరపాలెం. మరి ఆయన సాంబశివరావు గారు ఆయన్ని తీసేసి నన్ను అక్కడ ఎస్హెచ్ఓ, కాంగ్రెస్ గవర్నమెంట్లో నన్ను అక్కడ ఎస్హెచ్ఓగా పెట్టారు. అది గ్రేట్నెస్ ఆఫ్ సాంబశివరావు. తర్వాత అప్పుడు ఎమ్మెల్యేలు 3 కూడాను నా వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు ఎవరు అపోజ్ చేయలేదు. ఎవరు మల్లా విజయప్రసాద్ గారు కానీ, మన ద్రోణమరాజు శ్రీనివాసరావు గారు, తైనాల విజయ్ కుమార్ గారు. అంటే నా కంచరపాలెం ఏరియా 3 ఎమ్మెల్యేల పరిధికి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు నాతో ఏదైనా సమస్య ఉంటే చక్కగా, అంటే నేనేదో ఎర్రంనాయుడు గారు బ్రదర్ అనో ఇంకోవడం కాకుండా ఏదో పోలీస్ ఆఫీసర్గా వాళ్ళు నాతో. సాంబశివరావు గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు సార్ కమిషనర్ గారు సాంబశివరావు గారు ఉన్నప్పుడు ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారండి? ఆయన టిప్పికల్గా ఉంటారు, ఆయన నవ్వుతారు, ఆయన వర్క్లో కాంప్రమైజ్ ఉండదు. ఆయన ఎంజాయ్మెంట్లో కూడా ఆయన చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఏదో 24 hours ఆయన ఆఫీసులో ఉండి పని చేయాలి అది ఇది అని కాకుండా పని ప్రాంప్ట్గా పని అయిందా లేదా, పెర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూస్తారు తప్ప నువ్వు ఎంత టైము ఏంటి అనేది ఆయనలో ఉన్న ఒక ప్లానింగ్. రెండవది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిల్డింగ్ ప్రాపర్గా ఉందా లేదా అనేది దాని మీద ఎక్కువగా ఆయన ఈ ఇంజనీర్ కదా, ఎక్కడ కూడాను చూసి బాగలేదు ఏదో అని కన్స్ట్రక్షన్ మీద ఎక్కువ డిస్కషన్. కానీ బాగలేదు అని స్మూత్గా మాట్లాడండి. అంటే పాత రోజుల్లో ఏదో అనేవారు కానీ ఇక్కడ కమిషనర్గా వచ్చేసరికి చాలా మట్టుగా ఆయన ఆ విధంగా మాట్లాడినా ఎదుటి వ్యక్తి మనసుకు గాయం పడేలా మాట్లాడలేండి, నవ్వుతాం అంతే సరదాగా జాలీగా అనమాట. అప్పుడు చాలా ఆయన దగ్గర హ్యాపీగా చేశాను. ఆయన దగ్గరే కాదు, నేను సిపిలో చాలా మంది దగ్గర చేశాను. ఎక్కడ కూడా ఫ్రీడమ్ ఇచ్చారు, హ్యాపీగా చేయగలిగాను.
అచ్చా. ఇటు వచ్చి అటు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా నాకు ఎప్పుడు నేను సఫర్ అవ్వలేదు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తర్వాత అండి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తర్వాత ట్రాఫిక్ 5 పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సిఏగా చేశాను. ఎన్ని సంవత్సరాలు? అది ట్రాఫిక్ సిఏగా చేసి 2.5 years చేశానండి. ఎప్పుడు 1 town, 2 town, 3 town, 4th town, 5th town. ఓకే. 5 పోలీస్ ఎన్ఏడి వరకు. అక్కడే ప్రమోషన్ వచ్చిందా? తర్వాత కంచరపాలెం సిఐకి వెళ్ళాను. మధ్యలో ఒక 6 నెలలు కోస్టల్ సెక్యూరిటీకి వెళ్ళాను, మెరైన్. అవును. తర్వాత కంచరపాలెంలో మళ్ళీ నాకు 2011 జూన్లో డిఎస్పీ వచ్చింది. 14 years డిఎస్పీ చేశాను. యాక్చువల్గా మాకు 6 సంవత్సరాలు అయిన తర్వాత 14 years డిఎస్పీగా 6 సంవత్సరాలు అయిన తర్వాత అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ కన్సిడర్ చేయాలి. అవును. 14 years అక్కడే డిఎస్పీ. 14 years డిఎస్పీ ఎక్కడ? ట్రాఫిక్ 14 years ఫస్ట్ ఇంటెలిజెన్స్ హైదరాబాద్. ఇంటెలిజెన్స్ అయిన తర్వాతను సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ 2 years చేశాను. ఆ తర్వాత ట్రాఫిక్ ఏసీపీగా 4.5 years చేశాను. సిటీ ట్రాఫిక్ అమిత్ గారు ఐఎఫ్ఆర్ తిత్లీ ఇవన్నీ ఆ టైం. తర్వాతను 6 నెలలు స్పెషల్ బ్రాంచ్ చేశాను ఎస్బీ. ఓకే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత విఆర్లో పెట్టి. సార్, ట్రాఫిక్లో మీరు 4.5 సంవత్సరాలు పనిచేశారు. పబ్లిక్ ఎక్కువగా పోలీసుల పని ఉండేది ట్రాఫిక్లోనే. 100% పబ్లిక్ ట్రాఫిక్ పోలీస్ మీద డిపెండ్ అవుతారు. ఎందుకంటే ఇంటి నుంచి బయటకు వచ్చి మరి ఇంటికి వెళ్ళాలంటే ట్రాఫిక్ పోలీస్ ఉండాల్సిందే. విశాఖపట్నంలో ట్రాఫిక్లో 3 Eలు ఉంటాయండి. ఒకటి ఇంజనీరింగ్, ఒకటి ఎన్ఫోర్స్మెంట్, ఒకటి ఎడ్యుకేషన్. ఈ 3 Eలో మీకు ఏది బాగా ఇష్టం? విశాఖపట్నం పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా? సెన్స్ అంటే మేము ఎన్ఫోర్స్మెంట్కి పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు ఎప్పుడున్నో. మిగతా ఎడ్యుకేషను తర్వాతను ఇంజనీరింగ్ ఎక్కువగా. కానీ ఇంజనీరింగ్ మీ డ్యూటీ కాదు కదా? ఇంజనీరింగ్ డ్యూటీ కాదు, బట్ ఏంటంటే మేము కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ని తీసుకొని జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మున్సిపల్ కమిషనరు, అలాగే కూడా వీసీ గారు, కమిషనర్ గారు, మేమందరం జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఆ టైంలోనే మనకు స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చాయి. నేను ఏసీపీ ట్రాఫిక్ ఉండేటప్పుడే స్మార్ట్ సిటీ ప్రపోజల్ వచ్చింది. ఇప్పుడు 100 ప్లేసుల్లో సిగ్నల్స్ ఆ రోజుల్లో ఆన్ పేపర్ ఇప్పటికీ ఫైల్ ఉంటుంది. నేను ప్లేసులు ఎక్కడ మా సిపి గారు వేరెవర్ సిగ్నల్స్ రిక్వైర్డ్ మీరు ప్రపోజ్ చేయండి. ఫస్ట్ ఫేజ్లో 150 ట్రాఫిక్ సిగ్నల్స్ని పెట్టించాము. సెకండ్ ఫేజ్లో అప్పటికేంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఎవరో ఉదారంగా డబ్బులు ఇస్తే పెట్టడం, అవి పాడైపోవడం జరిగాయి. స్మార్ట్ సిటీలో ఫస్ట్ ఫేజ్లో 50 ప్లేసుల్లో సిగ్నల్స్ పెట్టాము. సెకండ్ ఫేజ్లో 50, ఈరోజు 100 ప్లేస్లో పోలీస్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. అదేవిధంగా రోడ్ వైడనింగ్స్, తర్వాత చిన్న చిన్న ట్రాఫిక్ ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ చేంజెస్ అవన్నీ ఈవెన్ మున్సిపల్ కమిషనర్ కానీ ఉడా వీసీ గారు కానీ వీళ్ళ కోఆపరేషన్ చాలా ఉండేది. ఏదైనా ఫండ్స్ ఉంటే అడిగితే ఇచ్చేవాళ్ళు వాళ్ళు. దాంతో ట్రాఫిక్లో చాలా మటుకు ఎన్ఫోర్స్మెంట్ లీస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు ఎందుకంటే అవేర్నెస్ వాళ్ళకి పెద్దగా ఉండదు, అవేర్నెస్ లేక. మరి ఎడ్యుకేషన్ చేశారు? ఎడ్యుకేషన్ చాలా మటుకు ఎడ్యుకేషన్ చేయించాము, స్కూల్స్ వెళ్ళాము, చెప్పాము. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుకొని కౌన్సిలింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ పట్టుకొని ఒక 500 మందిని మా గ్రౌండ్లో పిలిచి వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ని పిలవటం, తాగి ఎవరు యాక్సిడెంట్ చేసి ఎవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళ చనిపోయారు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళతో చెప్పించడం, ఇలా జరిగిందని చెప్పేసి ఆ రకమైన చేసి చాలా డ్రంక్ అండ్ డ్రైవింగ్లో అయితే చాలా అవేర్నెస్ క్రియేట్ చేశాం. మరి ట్రాఫిక్ మీద పబ్లిక్కి సెన్స్ ఉందంటారు లేదంటారు? అంటే ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతుంది సెన్స్. అయితే కంప్లీట్గా లేదు. పోలీస్ ఆఫీసర్ ఉంటే ఒక రకమైన బిహేవియర్, ఆఫీసర్ లేకపోతే ఇంకొక రకమైన బిహేవియర్, ఇంకా మారటం లేదు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్. ట్రాఫిక్ సెన్స్ అనేది పెరగాల, చాలా తక్కువగానే ఉంది ట్రాఫిక్ సెన్స్. ఆఫీసర్ ఉంటే ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది పబ్లిక్లో. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా మందిలో తక్కువ. ఎందుకండి ఆ విధంగా తయారవుతున్న కారణం ఏమనుకోవచ్చు? నిర్లక్ష్యమా లేక లేదు ఎవరైనా పట్టుకుంటే మళ్ళీ ఏం చేయలేరు అనే ధీమా? అంటే నేను ఇప్పుడు చెప్తుంటాను, పబ్లిక్ క్వశ్చన్ చేసే తత్వం ఉండాలి. అన్ని దగ్గరలో పోలీసు ఉండలేరు. ఇప్పుడు సపోజ్ ఒక ఆయన ఎగ్నిస్ట్ వేలో ఎవరో వస్తున్నారు,
ఎవరో ఈవెన్ కామన్ సిటిజన్ కూడా ఎందుకు ఇలా వస్తున్నవి తప్పని ప్రశ్నిస్తే అలా ప్రశ్నించిన నాడు ప్రతి ఒక్కడు సెటరేట్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. కరెక్ట్, అలా ప్రశ్నిస్తే వాడితో గొడవ పడతాడు కదా. అంటే గొడవ పడతాడంటే యూఆర్ హ్యావింగ్ రైట్, ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ప్రతి పౌరుడు పోలీస్ అనేది ఒక వర్డ్ ఉంటుంది అక్కడ ఉంది. కానీ అవతల వ్యక్తి గొడవ పడి వీడితో ఘర్షణ పడతాడు, నాకెందుకు హెడ్ అని అది ఆ తత్వం మారాలంటున్నాను నేను. పబ్లిక్లో ప్రశ్నించే, తప్పు చేసేవాడిని ప్రశ్నించే తత్వం వస్తూనే ఇరెగ్యులారిటీస్ తగ్గుతాయి, కరప్షన్ తగ్గుతుంది, అన్నీ తగ్గుతాయి. ప్రశ్నించే తత్వం అనేది పబ్లిక్లో రావాలి, ప్రశ్నించే తత్వం. అది లేకపోతే సొసైటీ సెటిల్ అవ్వడం కష్టం. అంటే నా ఒపీనియన్ చెప్తాను. ట్రాఫిక్ తర్వాత మీరు ట్రాఫిక్ అయిపోయిన తర్వాతను అదే చెప్పాను కదా, ట్రాఫిక్ అయిపోయిన తర్వాత ఎస్బీఐ అయిపోయిన తర్వాతను విఆర్లో పెట్టారు. విఆర్ అయిపోయిన తర్వాత పెదవేగి ఏలూరు జిల్లాలో ట్రైనింగ్ సెంటర్లో. సార్ విఆర్లో మీరు ఉన్నప్పుడు మీరు వెళ్ళి మీ ఆఫీసర్ని అడిగారు ఎప్పుడైనా, నన్ను ఎందుకు విఆర్లో పెట్టారండి 2.5 సంవత్సరం? నేను గౌతమ్ సవంగ్ గారికి ఒక 10 తడవలు కలిశాను, కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాను. నాకు ఎక్కడో ఒక దగ్గర ఎనీవేర్ ఇందా ఏపీ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది కదండి. అంటే మరి వాళ్ళ చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు గౌతమ్ సవంగ్ గారు రిప్రజెంటేషన్ తీసుకునేవారు, అయిపోయింది అంతే. దానికి ఏదైనా రిజల్ట్ వస్తుందని చూడటం తప్ప వేరే మీరు మాట్లాడితే ఏమన్నారు సవంగ్ గారు? చూస్తాం అనేవారు సవంగ్ గారు. నేనేంటంటే రిప్రజెంటేషన్లో కూడా ఎనీవేర్ ఎక్కడో ఒక దగ్గర ప్లేస్మెంట్ ఇవ్వండి, పోస్టింగ్ ఇవ్వండి అని. 1-2 రిప్రజెంటేషన్ అయితే విఆర్లో శాలరీస్ ఇవ్వట్లేదు, ఒక 3 lakhs నాకు అడ్వాన్స్ అడిగారా ఇవ్వండి అని కూడా. తర్వాత నా శాలరీ వచ్చిన తర్వాత రికవరీ చేద్దామని చెప్పేసి అందరూ పెట్టారు మా బ్యాచ్మేట్స్. నేను కూడా ఒక అప్లికేషన్ ఇచ్చాను, దానికి కూడా ఏమి విఆర్ పీరియడ్లో. ఓకే, తర్వాత ఏలూరులో ఇచ్చారా? ఏలూరు ట్రైనింగ్ సెంటర్. అక్కడ ఎంతకాలం చేశారు? 2.5 years చేశానండి. అంటే 2.5 years విఆర్, 2.5 years ఏలూరు. తర్వాత ఏలూరు వచ్చిన తర్వాత ఇంకా ఓన్లీ ఆగస్టు 18th ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చారు. 31st రిటైర్ అయ్యాను ప్రమోషన్ తీసుకొని. 30th ప్రమోషన్ వచ్చింది అడిషనల్ ఎస్పీగా, 31st రిటైర్ అయిపోయాను. ఒక్కరోజు అడిషనల్ ఎస్పీ. ఓకే సార్, మీకు మొత్తం కెరీర్లో తీసుకుంటే ఒక దగ్గర అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు, ఆ ఇష్యూ పొలిటికల్ కలర్ అనుకోండి. మీరు ఆఫీసర్గా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్గానే, కానీ ఏం చేయలేను అన్న ఒక బాధ ఏమైనా ఉందా మీకు ఆ రోజు? బాధ అంటే అన్యాయంగా అరెస్ట్ చేశారు అనే బాధ ఉండేది. తర్వాత నేను యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ నాకు కొంత ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఆ రికార్డ్స్ అన్నీ ఒకసారి స్టడీ చేయటం, అంటే ఎలా వాళ్ళు ఏ రకంగా కేసు ఫాల్స్ కేసుని ఇంప్లికేట్ చేశారు అనేది చూసి నేను కొంత స్టడీ చేసి, నేను బెయిల్కి ఆర్గ్యూ చేసే అడ్వకేట్స్కి కొంత ఫీడ్బ్యాక్ అయితే నేను ఇచ్చేవాడిని. అంత స్టడీ చేసి ఇలా చేశారు, ఇది కరెక్ట్ కాదు, ఇది చేశారు, ఇది కరెక్ట్ కాదు, ఈ యాంగిల్లో ఇవన్నీ పొరపాట్లు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు ప్రొజెక్ట్ చేసి బెయిల్ అప్లై చేసేటప్పుడు అడ్వకేట్ గారికి కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చేవాడిని. అందులో కొంత తృప్తి నాకు తీసుకున్నాను. ఓకే సార్, మీ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి మీ అన్నయ్య గారు కానీ మీ తమ్ముడు కానీ తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారు. మీ డిపార్ట్మెంట్లో మీరు పనిచేసిన టైంలో మీకే అవసరం వచ్చినా ఏ పోస్టింగ్ కోసం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడకుండా మీ బ్యాచ్మేట్స్ మాత్రం సహకరించేవారట ఎందుకు? అంటే మా బ్యాచ్మేట్స్ అని కాదు, ఎవరు ఇప్పటికి కూడా ఎవరైనా ఏదైనా ఒక రిక్వెస్ట్ చేస్తే నేను ఇమీడియట్గా తమ్ముడితో మాట్లాడి చేయగలిగిన. మీరెందుకు వాడుకోరు అది? నాకు వాడుకోవడం అంటే నాకు ఎప్పుడు నేను ప్రైమ్ పోస్టులు చేద్దామన్న కోరిక నాకు లేనప్పుడు నాకు అవసరమే ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాతను మీడియాలో అచ్చెన్నాయుడు గారు బ్రదర్కి పోస్టింగ్ లేదు, చేయట్లేదని కొన్ని మీడియాల్లో కథనాలు వస్తుండే. వచ్చినప్పుడు నాకు వైజాగ్ విజిట్ అప్పుడు డీజీ గారు పిలిచారు, నువ్వెందుకు లా అండ్ ఆర్డర్ చేయాలి కదా అని. అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీ గారు వెంకటేశ్వరరావు గారు కూడా మెస్కి పిలిచారు, వై ఆర్ రిజెక్టింగ్ లా అండ్ ఆర్డర్ పోస్టింగ్. అలాగే మన యోగానంద్ గారు సిపి గారు, నువ్వు ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ వెళ్ళు, అంతే. వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు, ఎందుకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈయన పోస్టింగ్ లేదని. నేను లా అండ్ ఆర్డర్ చేయను సార్, చేసి ఈయన అది చేశాడు, ఇది చేయలేదు, పార్టీ పరంగా ఈ రకమైన ఇబ్బందులు నేను ఫేస్ చేయలేను. ట్రాఫిక్ అనుకోండి, నేను ఏదో ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ
ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. నేను లా అండ్ ఆర్డర్ ఐ డోంట్ వాంట్ లా అండ్ ఆర్డర్ చెప్పాను నేను. కాబట్టి నాకు రికమెండింగ్ అవసరం, లా అండ్ ఆర్డర్ కావాలనుకుంటే రికమెండ్ చేయాలి, అవును, అవసరం లేదు. బట్ బ్యాచ్మేట్స్ కానీ ఎవరిగా బ్యాచ్మేట్స్ అని కదా, ఎవరైనా వస్తే ఏదైనా సపోజు ఏదైనా ఎవరైనా పనిష్మెంట్స్ ఉన్నాయి, దానికి ఏదో జెన్యున్కి అంటే ఏముంది, తమ్ముడితో మాట్లాడి ఏదైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయమని చెప్పేసి మాత్రం నేను రామ్మోహన్ నాయుడుకి చెప్తాను. ఇప్పటికైనా ఏదైనా ఉంటే అన్నీ అవుతాయి, పనులన్నీ అవ్వు. పబ్లిక్లో చాలా కోరికలు ఉంటాయి, బట్ ఆ కోరికలు అవ్వదు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ తర్వాత ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ఆ ప్రొసీజర్స్లో ఎక్కడైనా డిలే అయితే మన తరఫు నుంచి కొంత సాయం పవర్ ఉందని మనం చేయలేము. అది నేను చెప్పను కూడా ముందే చెప్తాను, అటువంటి లేదు. ప్రొసీజర్లో ఎక్కడైనా చేయగలిగింది ఇబ్బంది లేదంటే ఐ విల్ రిక్వెస్ట్ మై బ్రదర్ అండ్ మై సన్. అది ఇప్పటికీ ఉంది, ఎప్పుడు ఉంటుంది. మనకేదైనా ఇప్పుడు నా గదికి ఎవరికి వస్తారు, ఎవరికో ఫోన్ చేస్తే ఏదో ఇది పని అవుతుంది అంటే చేస్తాను, జెన్యూన్ అయితే చేస్తాను. జెన్యూన్ కాకపోతే చేయను, తప్ప ఎలా చేస్తానని చెప్తాను. అంటే మీరే స్క్రూటినీ చేస్తారు ఇక్కడ? చేస్తాను. అది ఒక్కొక్కసారి తడవలు అయితే వీడు తప్పు చేశాడు, అవతల పార్టీ వాళ్ళతో మాట్లాడి వీలైతే కొంచెం సర్దుబాటు చేసి కాంప్రమైజ్ చేయమని చెప్తాను తప్ప తప్పు చేసేవాడి వైపు నేను ఎప్పుడు ఒకళ్ళతో తీసుకోను. బట్ కొన్ని కాంప్రమైజ్ చేయమంటాం, ఏదో అంటే అంత అఫెన్స్లు అంత సీరియస్నెస్ లేకపోతే వీడు ఏదో పొరపాటు చేశాడో వాళ్ళతో మాట్లాడి కొంచెం వీలైతే కాంప్రమైజ్ చేసి పంపించమని చెప్తాను, అంతవరకు పర్వాలేదు. బట్ తప్పు వైపు ఇప్పుడు నేను ఇప్పటికి నా మనస్తత్వం అది కాదు. సార్ రిటైర్ అయిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు కూడా మీ తమ్ముడు బాటలో నడవాలనుకుంటున్నారా? లేదు, మొదట 89 వరకు కంప్లీట్గా రాజకీయంలోనే తిరిగాను. మా అన్నయ్య ఇండిపెండెంట్, అంటే అది చిన్న ఎపిసోడ్ అనమాట. ఎలాంటంటే అన్నయ్య ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాతను ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చేసరికి ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎంపీ ఎలక్షన్స్లో రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. అవును. ఆ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్స్ ఎవరికి సపోర్ట్ చేయాలా? ఇప్పుడు నేను ఇండిపెండెంట్, అన్నయ్య గారు శివాజీ గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్కి చేయాలా, తెలుగుదేశంకి చేయాలా? ఆ కన్ఫ్యూజన్లో ఉంటే ఫ్యామిలీ కానీ మేము కానీ, నేను కూడా డిస్కషన్లో ఉన్నాను. అందరం అనుకొని మనం ఎందుకు వాడికి సపోర్ట్ చేయడం వీళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, మనమే ఇండిపెండెంట్గా ఒక ఎంపీగా పోటీ చేద్దాము, జిల్లా అంతా తిరుగుదాము, అప్పుడు మనకు ఇబ్బంది ఉండదు. లేకపోతే ఇండిపెండెంట్ తెలుగుదేశం చేశారు, ఇండిపెండెంట్ కాంగ్రెస్కి సపోర్ట్ చేశారని అనుకోండి. ఎర్రంనాయుడు గారిని ఇండిపెండెంట్గా ఎంపీగా పోటీ చేయించాం. చేయిస్తే కొబ్బరి చెట్టు గుర్తు. అప్పుడు నేను ఆమ్దాల్ వలస కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మేము ఉండి మొత్తం అన్నయ్య ఇండిపెండెంట్ కొబ్బరి చెట్టు గుర్తు పైన తీసినప్పుడు నేను ఆమ్దాల్ వలసలో కంప్లీట్గా అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉండి ఆ ఏరియాలో తిరిగాను. తిరిగాము. బ్రదర్కి 80,000 ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్. అప్పుడు అప్పిదోర తెలుగుదేశం, కనితి విశ్వనాథం కాంగ్రెస్. కనితి విశ్వనాథం గారు గెలిచారు. అంటే అన్నయ్య గారు నిలబడినందువల్ల అప్పిదోర గారు ఓడిపోయారు. ఓటు చీలిపోయింది, బాగా గుర్తు. అలాగా నేను 89 వరకు యాక్టివ్గా తిరిగాను. పాలిటిక్స్ చేస్తేనే సర్వీస్ చేయొచ్చు అనేది కాకుండా సర్వీస్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. పాలిటిక్స్ అనేది అది మన చేతిలో లేదు కదా. అది అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత మరి మీ ప్రయాణం ఎలాగెళ్తుంది? పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు, ఉదయం లేచింది సాయంత్రం డ్యూటీ ఉండేవారు కాబట్టి ఒక టైం. దాని గురించి ఇంకేం నేను నిర్ణయం మొన్ననే కదా అయింది. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు డెసిషన్, నా డెసిషన్ కాదు. మేమంతా మా ఫ్యామిలీలో మేమంతా అనుకుంటాం. సార్ మీది ఉమ్మడి కుటుంబం, ఏ నిర్ణయం తీసుకున్నా మీరందరూ ఇప్పటికీ కూర్చొని మాట్లాడతాం. ఫంక్షన్కి వెళ్తాం, మాట్లాడుకుంటాం, అన్నీ. ఆ ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికి కూడా ప్రతి ఫంక్షన్కి విలేజ్లో మా ప్రసాద్ అన్నయ్య గారు ఊర్లో ఉంటారు, ఆ ఇంటి దగ్గర కూర్చుంటాం. అక్కడే రామ్మోహన్ నాయుడు గారు పొలిటికల్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి డిసైడ్ చేసింది కూడా నిమ్మాడలోనే అందరం కూర్చొని రామ్మోహన్ నాయుడు చేసి, రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఉంటే తెలంగాణలో రామ్మోహన్ నాయుడు ఫస్ట్ ముహూర్తం పెట్టి అక్కడ ఇంట్రడ్యూస్ చేసి తీసుకెళ్తాం. సార్ ఉమ్మడి కుటుంబం మీది, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినా ఉమ్మడి కుటుంబంలో ఉండి మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం పూర్తిగా చిన్నవనం అయిపోయిందండి, మీది కాదు. ఇప్పుడు అంతా ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ అయిపోయి. ఉమ్మడి కుటుంబం ఉంటే బెనిఫిట్ ఏంటి, లేకపోతే బెనిఫిట్ ఏంటి, నష్టం ఏంటండి? ఉమ్మడి కుటుంబం ఉంటేనే బెనిఫిట్ అండి, లేకపోతే ఇంకేముంటుంది. మనుషుల మధ్యలో అభిమానాలు ఉండవు.
తర్వాత కష్టాలు వచ్చేటప్పుడు కష్ట సుఖాల్లో మనకి పలకరించే వాళ్ళు ఆదుకునే వాళ్ళు ఉండరు. ఉమ్మడి కుటుంబంలో లేనందువల్లనే నష్టాలు జరుగుతున్నాయి. వాళ్ళ డిసిప్లిన్ ఉండదు, విలువలు ఉండవు. ఉమ్మడి కుటుంబం ఉంటే ఇవన్నీ ఉండేవి. పాత రోజుల్లో కలిసేవారు. ఎవరైనా తప్పు బ్యాడ్ దీంట్లోకి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్గా ఉన్నందువల్ల వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు. వాళ్ళ వాల్యూస్ ఉండటం లేదు. ఉమ్మడి కుటుంబంలో ఉంటే వాల్యూస్ ఉంటాయి. ఒకరు కష్టసుఖాలు ఒకరి ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాకు ఏదో అవసరం వచ్చింది, నేను ఇంట్లో చెప్తాను నాకు ఈ అవసరం ఉందని చెప్పేసి, డెఫినెట్గా వాళ్ళు నా అవసరాన్ని ఇమీడియట్గా అటెండ్ అవుతారు. అది సార్, మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీస్కి ప్రజలకు మధ్యన ఒక అనుబంధం ఉండేదండి. పోలీస్ అంటే భయం, గౌరవం, లేదా భయంతో గౌరవం చూపించేవారు. మీరు చూస్తుంటారు పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు కూడా కొంచెం దూరంగా వెళ్ళడం, పోలీస్ కనబడితే నమస్తే పెట్టడం, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు క్రమేపీ అది పూర్తిగా డౌన్ స్టేజ్కి వచ్చింది. కానీ ప్రజలకి పోలీసు మీద నమ్మకం పెరిగింది అనుకోవాలా, తగ్గింది అనుకోవాలా? అంటే మీరు అనేది కరెక్ట్. పాత రోజుల్లో భయంకి దూరంగా ఉండేవారు, ఇప్పుడు భయం అనేది లేదు. బట్ పోలీసు ఇమేజ్ అనేది ప్రజల్లో పెరగలేదు. పోలీస్ ఇమేజ్ అనేది పోలీసు ఇంత 24 గంటలు పనిచేస్తారు ఉంటారంటే, పోలీసులో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కరప్షన్ ఉండకూడదు. నిస్వార్థంగా సేవ చేస్తే పోలీసులో, ఈ వ్యవస్థలో పోలీసు కంటే ప్రజలకు ఇంకొక అవసరం ఉండదు. బట్ ఆ నిస్వార్థమైన సేవ లేనందువలనే పోలీస్కి మంచి పేరు. ఇమేజ్ తగ్గింది అనుకుంటా. ఇమేజ్ పెరగలేదు, తగ్గిందని నేను చెప్పను. బట్ అనుకున్నంత, ఇప్పుడు నేను 33 years సర్వీస్ చేశాను, 91లో ట్రైనింగ్ వచ్చి చేశాను. ఇమేజ్ పెరగలేదు, తగ్గిందే అని నేను చెప్పను. ఇమేజ్ అనుకున్నంత ఇమేజ్ పెరగలేదు. పెరగపోవడానికి రీజన్ ఏంటంటే మా వాళ్ళలో చాలా బిహేవియర్, అంటే ఇప్పుడు ఆఫీసర్స్ కొంతమంది మంచి వాళ్ళు వస్తున్నారు, బిహేవియర్ మారాల. పబ్లిక్లో గౌరవం లేదు, భయంకి అలాగా యాక్ట్ చేస్తారు తప్ప అభిమానం అనేది పోలీస్ అంటే అభిమానం లేదు. నాకున్న అసెస్మెంట్. రైట్ సార్. సార్, మీ సర్వీస్లోకి వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ జరిగేది అంటే ఒక దొంగతనం జరిగినా, ఒక నేరం జరిగినా పలానా వ్యక్తి చేసేవాడు అనేది అదొక కొన్ని కులాలకి దానికి మూట కట్టి పంపించేవారు. అది క్రమేపీ వైట్ కాలర్ రెఫరెన్స్గా మారింది. చీటింగ్, ఇవన్నీ బ్యాంక్ ఫ్రాడ్స్. ఇప్పుడు ప్రజెంట్ సైబర్ క్రైమ్లో మనకు మెయిన్ ఛాలెంజ్ కనిపిస్తుంది. ఎందుకంటే కంటికి కనిపించడు, కోట్లాది రూపాయలు కొట్టేస్తాడు. దాంట్లో ప్రివెన్షన్ బెస్ట్ అంటారా, డిటెన్షన్ బెస్ట్ అంటారా, అవేర్నెస్ బెస్ట్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అండి. అవేర్నెస్ లేక చాలామంది సైబర్ ఫ్రాడ్స్లో ఇరుక్కున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ చాలా అవసరము. ప్రివెన్షన్ అనేది పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలామందికి ఈ సైబర్ క్రైమ్ మీద ఇంకా అప్డేట్ అవ్వలేదు. చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు సైబర్ క్రైమ్కి ఇవ్వాలి. అందరు ఆఫీసర్స్కి సైబర్ క్రైమ్ ట్రైనింగ్లో కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. అది పెరగాల. ప్రివెన్షన్, ఒకసారి సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత ఇంకా మనము దాని డిటెక్షన్ అనేది 90% జరగదు. అంటే ప్రివెన్షన్, ఎడ్యుకేషన్ చాలా అవసరం. అవేర్నెస్, ప్రివెన్షన్ అవసరం. అవేర్నెస్ ఫస్ట్. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ తెలియక మనం అన్ని తప్పులు చేస్తున్నాము. అది ప్రజలకు తెలియపరిస్తే చాలా మట్టుకు ప్రివెంట్ అవుతాయి. మన ముందు అవేర్నెస్ చేస్తేనే ప్రివెన్షన్ అవుతాయి. మీరు అన్నట్టు ఏంటంటే సైబర్ క్రైమ్ భవిష్యత్తులో ఇది చాలా ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్కి చాలా ప్రయారిటీ. ఎందుకంటే చాలా జిల్లాల్లో ఇంకా సైబర్ క్రైమ్స్ రిజిస్ట్రేషన్ కూడా కేసులు ప్రాపర్గా చేయట్లేదు. అక్కడ లోకల్ పోలీస్కి అర్థం కావట్లేదు. కేసులు అంటే ప్రతి జిల్లాలో ఒక సైబర్ పెట్టారు, బట్ అన్ని ఎఫ్ఐఆర్లు నమోదు అవ్వట్లేదు. దాంట్లో కూడా పెద్ద లెవెల్లో అయితేనే ఉంటుంది. అది 50 రూపాయలు, 100 రూపాయలు, అది కూడా ఏదో లిమిట్ పెట్టారు. ఇంతకంటే ఎక్కువైతే ఎఫ్ఐఆర్ కట్టండి అని. జనరల్గా ప్రతిదీ ఎఫ్ఐఆర్ కట్టాలి, బట్ ఎఫ్ఐఆర్లు ఎక్కువైపోతే నేను ఉద్దేశంతో. సార్, ఎఫ్ఐఆర్ ఎక్కువైతే నష్టం ఏంటండి? ఏమీ లేదు. యూనిట్ ఆఫీసర్స్ ఎప్పుడైతే మీరు ప్రెషర్ పెడుతున్నారో అంటే డిటెక్షన్కి, ఒక ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత అది డిటెక్ట్ చేయండి అని ప్రజలు ఎప్పుడైతే ఇప్పుడు మీరు చూడండి, మోటార్ సైకిల్ పోయిందని చెప్పేసి వెళ్ళండి చూద్దామని చెప్పేసి కాగితం అలా పెడతారు, వెతుక్కొని రండి లేకపోతే ఏదో చూస్తామని. ఎప్పుడో దొరికినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. కారణం ఏంటంటే ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత సీనియర్ ఆఫీసర్స్ ఇమీడియట్గా దాన్ని డిటెక్ట్ చేసేయండి అని ప్రజలు ఇచ్చినందువల్ల ఎఫ్ఐఆర్లో వర్క్ చేస్తున్నారు. ఓకే, ఎఫ్ఐఆర్స్ వర్క్ చేయడానికి రీజన్ ఏంటంటే
మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాని డిటెక్షన్ గురించి ప్రెజర్ మౌంట్ చేస్తున్నారు. అంటే అదొక రీజన్ కాదని, మెయిన్ రీజన్ అది. ఇంకొక రీజన్ కూడా ఉందండి. ఒక యూనిట్ ఆఫీసర్ తనకన్నా ముందు క్రైమ్ రేట్ 60% ఉంది. నా ఏరియాలో నేను వచ్చాను కాబట్టి 60 నుంచి 40 రావాలి తప్ప 70 అవ్వకూడదని, అది సెకండరీ. అది నాకు ఎఫ్ఐఆర్ కట్టద్దు అని చెప్తాను. ఎఫ్ఐఆర్ సెకండరీ అది. అంటే అందరు ఆఫీసర్స్ అలా ఉంటారు, ఓపెన్ గా అలాగా చెప్పరు. అది ఓపెన్. క్రైమ్ పెరుగుతుంది ఎప్పుడంటే మీరు ఒక్కసారి ఏంటి పాత డేటా ఇలాగుంది, కొత్త డేటా ఫిగర్స్ పెరిగాయి అని అన్నారంటే అంటారు. అన్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని క్రైమ్ సబార్డినేట్ ఆఫీసర్స్ చిన్న చిన్న నేరాలు బర్క్ చేసేస్తారు. పెట్టి కేసు కట్టొచ్చు కదా, నష్టం లేదు కదా. అన్నీ కట్టొచ్చు. పెట్టి కేసుకి దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఎఫ్ఐఆర్కి ఒక ప్రొసీజర్ ఉంది, కట్టొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేయమంటున్నారు కదా. ఇప్పుడు ఎక్కడో మీకు తమిళనాడులో నేరం జరిగింది, మీరు ఇక్కడ వచ్చారు, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి యూ కెన్ లాడ్జ్ కంప్లైంట్, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దా ఎఫ్ఐఆర్ని అక్కడికి తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలా. 0 ఎఫ్ఐఆర్. అంతేగాని నువ్వు అక్కడ నేరము అక్కడ జరిగింది నువ్వు ఇక్కడ ఇవ్వడానికి లేదని లేదు. కొత్త చట్టాలు వచ్చాయి కదా మనకి. కొత్త చట్టాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే పబ్లిక్కి మనం ఆన్సరబుల్ చేశారు. ఈవెన్ కోర్టులు కూడా ఇండిపెండెంట్గా మేము ఇష్టం వచ్చినట్టు వాయిదాలు వేసేస్తాము, ఇన్ని రోజుల తర్వాత మేము వాయిదా వేస్తాం కదా. ప్రతిదానికి టైం బౌండ్ పెట్టారు. ఒక డాక్టర్ గారు పేషెంట్ వెళ్ళాడు, పోలీస్ ఆఫీసర్ ఒక ఇంజురీని పంపించారు డాక్టర్ గారి దగ్గరికి. పంపిస్తే సర్టిఫికేట్ ఇన్ని రోజుల్లో ఇవ్వాలనేది టైం బౌండ్ పెట్టారు. పాత రోజుల్లో అంటే డాక్టర్ గారు ఎప్పుడు ఇస్తే అప్పుడే పోలీస్ ఆఫీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో అన్ని టైం బౌండ్ ఫిక్స్ చేశారు. తర్వాత సోషల్ ఇది పెట్టారు, అంటే యాక్ట్ పనిష్మెంట్స్ పెంచారు. అంటే సోషల్ మీరు అన్నట్టు టైం బాండ్ పెట్టారు కానీ పనిష్మెంట్కి మాత్రం టైం బాండ్ లేదండి. పనిష్మెంట్కి కొన్నింటికి టైం ఇంత మినిమం. అంటే పాత రోజుల్లో ఇంతవరకు ఇవ్వచ్చు అని అన్నారు. ఇప్పుడు ఏంటంటే చాలా నేరాల్లో ఖచ్చితంగా ఈ అది మీరు చెప్పేది హీనియస్ క్రైమ్కి. కానీ జనరల్గా 326, 324లో కూడా పనిష్మెంట్లో అంత ఎర్లీకి రావు కదా. అవునండి, మరి ఎవిడెన్స్ ఉండాలి కదా. అదే కేసు పెట్టినప్పుడు అంత సీరియస్నెస్ ట్రయల్కి వచ్చినప్పుడు ఉండదు. అంటే మేము చూసాం మర్డర్ కేసుల్లో కూడా చాలా ఒత్తిడిలు పనిచేస్తాయి, కాంప్రమైజ్ అయిపోతారు. ఇప్పుడు నేను చూసాము, మనం ఏదో చేసి కన్విక్షన్ ఇప్పించేద్దాం అనుకుంటాము. రియల్గా కంప్లైంట్ ఏం చేస్తారంటే అక్యూజ్డ్ పార్టీ ఎవరో ఆ లాయర్ గారు ఎవరో వాళ్ళతో మాట్లాడుకొని మానిటరీ బెనిఫిట్ అయిపోయింది ఇవే రాదు కదని చెప్పేసి అయినా సరే కోర్టులో హోస్టైల్ అయిపోతారు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కాంపన్సేషన్ అంటే విక్టిమ్స్ కాంపన్సేషన్ అనేది ఎప్పుడైతే పెట్టారో ఇటువంటివి తగ్గుతాయి. సపోజ్ ఇప్పుడు విక్టిమ్ కాంపన్సేషన్ అక్యూజ్డ్ దగ్గర నుంచి ఇప్పించగలిగారు అనుకోండి, వీడు కన్విక్షన్ వస్తుంది, కాంపన్సేషన్ వస్తుంది. మీకు అర్థమైంది కదా. పాత రోజుల్లో ఏంటంటే విక్టిమ్ అక్యూజ్డ్ పార్టీ విక్టిమ్కి ఏదైనా చేస్తే హోస్టైల్ అయిపోయేది. ఇప్పుడు కోర్టే విక్టిమ్కి అక్యూజ్డ్ నుంచి కాంపన్సేషన్, కన్విక్షన్తో పాటు కాంపన్సేషన్ ఇప్పిస్తున్నారు. అది మంచి పరిణామం. అంటే మన దగ్గర ప్రాసెస్ పనిష్మెంట్ తప్ప ఫైనల్ పనిష్మెంట్ తక్కువ అనిపిస్తుంటుంది. ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, ఒక ఆఫీసర్ ఒక ఇష్యూ చేశాడు, లేదా ఒక వ్యక్తి ఒక చిన్న నేరం చేశాడు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయగానే పలానా వ్యక్తి మీద కేసు నమోదైంది, వీడిని దొంగ నేరం అని పేపర్లు ఫస్ట్, తర్వాత ఛార్జ్షీట్కి ముందు కస్టడీ తీసుకోవడం, ఆయనకి 3 రోజులు క్వశ్చన్ చేయడం, మళ్ళీ తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఆ జైలు 14 రోజులు రిమాండ్, లేదా ఒక 3 నెలలు రిమాండ్, తర్వాత బెయిల్. ఇక్కడ వరకే పనిష్మెంట్ తప్ప తర్వాత ఫైనల్ పనిష్మెంట్ వచ్చింది అనేది ఎక్కడో పోక్సో లాంటి చట్టాలు తప్ప మిగతా రావట్లేదు. దానివల్లే మన వ్యవస్థలో మన న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు ఒక నమ్మకం పోతుంది అనేది వాదన ఉంది. ఖచ్చితంగా అండి. మీరేంటంటే కోర్టులో ట్రయల్ ప్రాసెస్ డిలే అయినందువలన కేసు అంతను ఆ ట్రయల్కి వచ్చే సమయానికి మొత్తం మీకు ఐఓస్ ఏం చెప్తారో తెలియదు, వాళ్ళు ఉండరు అక్కడ, సాక్షులు ఏం చెప్తారో తెలియదు, ఒక్కొక్కసారి ఫిర్యాదులు కూడా దొరకని పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ పెరిగిపోయినందువల్ల వచ్చిన ప్రాబ్లం అదే. ట్రయల్ ఇమీడియట్గా అయిందనుకోండి, ఇప్పుడు ట్రయల్ ఇమీడియట్గా అవ్వాలంటే ఇంకా వ్యవస్థలో చాలా మార్పులు రావాలి. ఇప్పుడు పోక్సో కేసులో దానికి ఇన్ని రోజుల్లో ట్రయల్ చేయాలి ఉన్నందువల్ల కొన్ని కన్విక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ నేరం గురించి ఆ బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి చెప్తారు. మీకు బాగా గ్యాప్ 14 సంవత్సరాల తర్వాత కోర్టులో ట్రయల్ అయితే ఏముంటుంది, కేసు ఎందుకు కన్విక్షన్ వస్తుంది, రాదు. కానీ అదే ఆ డిలే చూసే కదా కొంతమంది క్రిమినల్స్ మారుతుంది. క్రిమినల్స్ వాళ్ళు దాన్ని క్రిమినల్కి అడ్వాంటేజ్ జరుగుతుంది. అది వాడు ఓపెన్ గా చెప్తున్నాడు, మనం జరుగుతుంది. రెండవది ఏంటంటే
ఇప్పుడు బిలో 7 years పనిష్మెంట్లో ఓన్లీ నోటీస్ ఇవ్వడం తప్ప 41 నోటీస్ ఒకటి లేదు. దానివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అవునండి. అదే ఇక్కడ కోర్టులు కూడా కొంచెం ముందుకు వచ్చి చేయాలి. కోర్టులు ముందుకు రావాలంటే ప్రభుత్వం ముందు కల్పించాలి. కోర్టులు అంటే మరి ప్రభుత్వమే కోర్టులు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు 10 కోర్టులు ఉన్నాయి. వాళ్ళు పెండించి పెరుగుతున్న కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా చాలా పెంచవలసిన అవసరం ఉంది. మీకు తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందుకని కోర్టులో ట్రయల్ డిలే అయిపోతుంది అనమాట. ఇమీడియట్ ట్రయల్ జరగట్లేదు. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేవారందరూ ప్రజలకు జనరల్గా అంటే పోలీస్ ఆఫీసర్ అనే వాడి దగ్గరికి ప్రతి సమస్యతో ప్రజలు పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వస్తారు. ఈవెన్ డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఒక్కరే వెళ్తారు. ఈవెన్ పేషెంట్స్ కూడా మాకు ఈ డాక్టర్ గారికి కొంచెం చెప్పండి సార్, హాస్పిటల్ చెప్పండి అని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి బాధపడే ప్రతి పౌరుడు వస్తాడు. కాబట్టి దానికి తగినట్టు సేవ చేస్తేనే ఈ డ్యూటీని ఎంచుకోవాలి తప్ప అదర్వైజ్ ఈ డ్యూటీకి రావద్దని చెప్పేసి నా మెసేజ్ అండి. అంటే పోలీస్ ఆఫీసర్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేద్దాము, ఎర్నింగ్ చేద్దాము అనే వాళ్ళు రాకూడదు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి ప్రతి ఒక్కడు అంటే వింటే మనం ఇంత అదృష్టవంతులమా, మన దగ్గరికి ఇంతమంది వచ్చి ఇన్ని సమస్యలు చెప్పుకుంటున్నారని చెప్పేసి ఒక ఫీల్ ఉన్న వాళ్ళే ఇందులోకి రావాలి. నా మెసేజ్. ఓకే, ఒక వ్యక్తికి సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా పోలీస్ దగ్గరికి వస్తారంటున్నారు ప్రభాకర్ గారు. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తి కూడా పోలీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక్కరే వస్తారు, సమస్య చెప్తారు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేని డిపార్ట్మెంట్లో కూడా సమస్య వచ్చిందంటే ముందు ప్రజలు గుర్తుకొచ్చింది పోలీస్. ఒక కరెంటు పోయింది లేదా ఒక వరద వచ్చింది, ఏది వచ్చినా పోలీస్ అంటారు. అంత విలువైన ఉద్యోగం వచ్చింది. దీనికి భగవంతుడి అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి సూట్ అవుతారంటున్నారు ప్రభాకర్ గారు. కానీ ఇటువంటి అదృష్టమైన జాబ్లోకి వచ్చే వాళ్ళు డబ్బుల కోసం మరో దాని కోసం ఆశించి మాత్రం రావద్దు అంటూ అతనుకున్న అనుభవాన్ని చెప్తున్నారు. ప్రభాకర్ గారు ఎంత రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా, అన్న సెంట్రల్ మినిస్టర్ అయినా, తమ్ముడు స్టేట్ మినిస్టర్ అయినా, కొడుకు సెంట్రల్ మినిస్టర్ అయినా, ఎక్కడ కూడా అతను పలుకుబడి అతని కోసం కాకుండా అతని దగ్గరికి వచ్చే వాళ్ళకి మాత్రమే అతను చూపించారు తప్ప వాళ్ళకి వినియోగించారు. కానీ తన కోసం ఎక్కడ వాడుకోలేదు. కాబట్టి ఆయన దాదాపు 2.5 సంవత్సరాలు వీఆర్లో ఉన్నారు. ఒకవేళ అక్కడే ఆ టైంలో ఆయన కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఆ 2.5 సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడో దగ్గర పోస్ట్ తెచ్చుకునేవారు. అంటే ఒక వ్యక్తికి తన నీతి, నిజాయితీ, నిబద్ధత ఎప్పటికైనా కాపాడుతుందానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ప్రభాకర్ గారు. కాంప్రమైజ్ కాకుండా పనిచేయడం అనేది ది బెస్ట్ పాలసీ. రూల్ ఆఫ్ లా అనేది ఆయన టైంలో కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయింది. కాబట్టి ప్రతిపక్షంలో పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆయనకి ఎక్కడ కూడా వేలు పెట్టకుండా చేశారు. ఇది ప్రభాకర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మురళి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.